హాయ్ హలో గైస్ వన్స్ అగైన్ వెల్కమ్ టు Adda247 అఫీషియల్ తెలుగు ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నేను మీ ప్రవీణ్ సార్. సో గైస్ మనందరికీ తెలుసు ప్రతిరోజు ఏపీఎస్సి సంబంధించిన ఇప్పుడు ఏపీఎస్సీనే కాదు టీఎస్పీఎస్సీ వాళ్ళకి కూడా పనికొస్తుంది ఇది. సో ఏపీఎస్సి టు టీఎస్పీఎస్సీ వాళ్ళకి ఇండియన్ ఎకానమీ క్వశ్చన్స్ అనేవి ఖచ్చితంగా అడుగుతారు ఫ్రెండ్స్. వన్ ఆఫ్ ది కీ రోల్ ప్లే చేస్తాయి. ఓకే, అందులో భాగంగా సో ఈరోజు అతి ముఖ్యమైన MCQs అయితే చేద్దాం ఎకానమీకి సంబంధించింది. ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి, అలాగే ప్రతి ఒక్కరు కూడా సో ఈ యొక్క సెషన్ని సో లైక్ చేయండి, యాజ్ వెల్ యాజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ఛానల్ని. ఓకే, గుడ్ ఈవినింగ్ సుజీ, గుడ్ ఈవినింగ్. సో ఈరోజు కూడా ఎంజాయ్ చేద్దాం గైస్. సో సెషన్ని ఎంజాయ్ చేద్దాం మ్యాక్సిమం మనకి ఉన్నంత వరకు టైం. సో ఎస్, సో ఈరోజు మనకి డే 4. సో ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాసెస్లో చూడండి. సో దానికన్నా ముందు ఫ్లాష్ సేల్ నడుస్తుంది ఫ్రెండ్స్. ఇంకా ఎవరైతే ఈ పుస్తకాలు మనకి ఈ బుక్స్ కానీ టెస్ట్ సిరీస్ కానీ బుక్స్ కానీ పర్చేస్ చేయాలనుకుంటే ఈఎంఆర్ఎస్ సంబంధించిన బుక్స్ కానీ ఏపీఎస్సి టెస్ట్ సిరీస్ కానీ ఇవన్నీ కూడా అఫోర్డబుల్ ప్రైస్కి అందిస్తున్నాం. Y265S అనే కోడ్ని యూజ్ చేయండి మర్చిపోకుండా. వెరీ వెరీ అఫోర్డబుల్ ప్రైస్. ఇప్పుడు ఈఎంఆర్ఎస్ బుక్స్ కూడా మనకి తగ్గిపోయాయి యాక్చువల్లీ. ఎస్, కమింగ్ టు ఫస్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్. గుడ్ ఈవినింగ్ సుజీ, విద్యార్థి. ఓకే, విద్యార్థి గుడ్ ఈవినింగ్. శ్రీపమడి గుడ్ ఈవినింగ్. తేజశ్రీ గుడ్ ఈవినింగ్. సమతా పురేలా గుడ్ ఈవినింగ్. హాయ్. ఎస్, ఫస్ట్ క్వశ్చన్ విజియన్ గుడ్ ఈవినింగ్. ఓకే, సో ఫ్రెండ్స్ మనకి ఒక ఐడియా రావాలి. ఈ MCQs అనేది మనకి సో ఆలోచింపజేయాలన్నమాట MCQs అనేది. సో ముఖ్యంగా ఎకానమీ MCQs అనేది కొంచెం అప్లికేషన్ ఓరియంటెడ్గా అడుగుతారు మనకి ఎగ్జామ్స్లో. హాయ్ వెంకట్, హోపీ హాయ్. కీర్తన హోపియా, ఓకే వెరీ గుడ్ నేమ్. మంజు ఎస్ గుడ్ ఈవినింగ్. బుజ్జి గుడ్ ఈవినింగ్. ఓకే, సో గైస్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారా ఛానల్ని? డీజే టిల్లు గుడ్ ఈవినింగ్. డీజేఎల్ పేరు డీజే టిల్లువే. ఓకే వెంకట్ డి అని అంటున్నారు చూద్దాం. డి అంటున్నారు చూద్దాం. ఈయన ఫ్రీ ఎకానమీ ఇన్ఈక్వాలిటీస్ అండ్ ఇన్కమ్ ఇస్ డ్యూ టు. చూడండి మనకి ఎకానమీలో బేసిక్గా ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. ఓకే, గుడ్ ఈవినింగ్ ఒంగోలు దేవుడు. ఓకే ఎస్ గుడ్ ఈవినింగ్ అండి, గుడ్ ఈవినింగ్. సో ప్రైవేట్ ప్రాపర్టీ అండ్ ఇన్హెరిటెన్సా లేదంటే ప్రైవేట్ ప్రాపర్టీ వల్ల డిఫరెన్స్ ఇన్ మార్జినల్ ప్రొడక్టివిటీ ఆఫ్ లేబరా ఆర్ ఫ్రీ కాంపిటీషనా? సో ఫ్రీ ఎకానమీ అంటే సో దెర్ ఈజ్ అ ప్రైవేట్ పార్టిసిపేషన్ ఎక్కువగా ఉండేది. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, ఫ్రీ ఎకానమీ అనేది ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం ప్రైవేట్కి. సో 1991 తర్వాత మన 1991కి ముందు భారతదేశం ఓపెన్ ఎకానమీ మన క్లోజ్డ్ ఎకానమీ ఫాలో అయ్యేవాళ్ళం కదా. క్లోజ్డ్ ఎకానమీ ఫాలో అయ్యేవాళ్ళం. సో 1991 తర్వాత మనం ఓపెన్ ఎకానమీ ఫాలో అయ్యాం. ఓకే, సో ముఖ్యంగా ఫ్రీ ఎకానమీ అంటే ప్రైవేట్ పార్టిసిపేషన్ ద్వారా ప్రజల్ని పరిపాలించడం. ఓకే, ఈ ప్రైవేట్ వ్యవస్థలు ప్రజల్ని పరిపాలిస్తే కంపల్సరీ దెర్ ఈజ్ ఏ ప్రైవేట్ ప్రాపర్టీ అండ్ ఇన్హెరిటెన్స్ కదా. సో ఆన్సర్ ఏ కదా ఇక్కడ. ఫ్రీ కాంపిటీషన్ కాదు. కాంపిటీషన్ అంటే దెర్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ మోనోపలీ లేకుండా, గుత్తాధిపత్యం లేకుండా. ఇక్కడ ప్రైవేట్ సంస్థలు గుత్తాధిపత్యం చూపిస్తాయి ఫ్రీ ఎకానమీలో, అర్థమవుతుందా? సో ఫ్రీ ఎకానమీ అంటే ఏంటి? సో ఫ్రీ హ్యాండ్స్ ఇవ్వడం. పబ్లిక్ ఎక్కడ కూడా మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్కడ కూడా మనకి ఛాన్స్ లేకుండా సో ప్రైవేట్ సంస్థల ఆధీనంలో ఉండడం. సో అలాంటి టైంలో ప్రైవేట్ సంస్థలు కానీ మనల్ని పరిపాలిస్తే సో లేజెస్ట్ ఫేరే థియరీ అంటాం. సో ఫుల్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీస్, అసమానతలు పెరిగిపోతాయి. వాళ్ళు ప్రాఫిట్ మోటో కోసం పరిపాలిస్తారు వాళ్ళు యాక్చువల్గా. ఓకే, సో అర్థమవుతుందా? సో ఒక టైప్ ఆఫ్ మనం ఓపెన్ ఎకానమీ ఫాలో అయ్యాం విత్ మిక్స్డ్ ఎకానమీ విత్ సోషలిస్ట్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ. బట్ మనకి ఇక్కడ అడుగుతుంది ఫ్రీ ఎకానమీ అంటే క్యాపిటలిస్ట్ ఎకానమీ అని అర్థం. క్యాపిటలిస్ట్ ఎకానమీ అని అర్థం. ఓకే, ఎస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ దేవుడు. గుడ్ ఈవినింగ్ ముల్కా రజనీ. అర్థమవుతుందా? సో ఏం లేదు ఇక్కడ. ఫ్రీ ఎకానమీ అంటే స్వేచ్ఛా ఆర్థిక వ్యవస్థలో ప్రైవేట్ సంస్థలకు పెద్దపీట ఇవ్వడం. సో ఇలాంటి పెద్దపీట ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ప్రాఫిట్ మోటో కోసం వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఒక టైప్ ఆఫ్ వ్యక్తిగత ఆస్తి మరియు వారసత్వం చూపించుకుంటారు. ఓకే, దిస్ ఇస్ వన్ ఆఫ్ ది మెయిన్ ప్రిన్సిపల్. ఓకే, సో క్యాపిటలిస్ట్ ఎకానమీ, సోషలిస్ట్ ఎకానమీ, మిక్స్డ్ ఎకానమీ. సో మిక్స్డ్ ఎకానమీ అనేది మనం ఫాలో అవుతున్నాం ఆఫ్టర్ 1991. సో ఓకే, సో విత్ లిమిటెడ్ నాట్ ఫ్రీ ఎకానమీ. ఓకే, లిమిటెడ్ పర్మిషన్స్ ఆఫ్ మనకి ప్రైవేట్ సెక్టార్స్. ఎస్, అంటే ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఈజీయే.
కీ చూసిన తర్వాత ఈజీ అనిపిస్తాయండి, ఇలాంటివి ఎందుకు వదిలేసామా అనిపిస్తారు. ఓకే, అనిపిస్తాయి. క్వశ్చన్ చూసిన తర్వాత కొంచెం ఆలోచించండి, టైం తీసుకొని ఆన్సర్ చేయండి. ఓకే, ఎస్, వెరీ గుడ్. గుడ్ ఈవినింగ్ అండి జలజారెడ్డి. సో రజనీ గుడ్ ఈవినింగ్, హాయ్ మమత. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ అరైజెస్ డ్యూ టు. టైం తీసుకోండి. ఓకే, టైం తీసుకొని ఆన్సర్ చేయండి, పర్లేదు, బట్ ట్రై చేయండి. చూడండి, స్ట్రక్చరల్ మనకి నిర్మాణాత్మక నిరుద్యోగం దీని కారణంగా ఉత్పన్నమవుతుంది. ఇనాడిక్వేట్ ప్రొడక్టివ్ కెపాసిటీయా, ఆర్ హెవీ ఇండస్ట్రీ బయాసా, షార్టేజ్ ఆఫ్ రా మెటీరియల్సా, డిఫ్లేషనరీ కండిషన్సా? చూద్దాం, ఆలోచించండి బాగా. గుడ్ ఈవినింగ్ నిహాల్. సమత, ఎస్, గుడ్ ఈవినింగ్. ఓకే, వెరీ గుడ్. విద్యార్థి ఏ, కిషోర్, నందకిషోర్ సి, వెంకట్ బి, సుజీత్ డి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ ట్రై. సో నేను ఎలా ఆలోచిస్తానంటే, సో మీరు వచ్చా రాదా అనేది కాదు, ఫస్ట్ ట్రై చేయండి. రాకపోయినా పర్లేదు, ఎవ్వరూ మీకు ఏమనరు. ఓకే, సో మీ పరువు కాదు కదా, మీకు ఎటువంటి నష్టం కాదు. బట్ ఇక్కడ ట్రై చేస్తే రేపు ఉదయం ఎగ్జామ్లో రిపీట్ చేయరు, అది నా యొక్క ప్రయత్నం. సో నేను ఎందుకు చెప్తాను అంటే, రాకపోయినా ట్రై చేయండి, ఒక బాణం వేయండి. సో రేపు ఉదయం మీరు అది చేయడానికి ఇబ్బంది పడతారు ఎగ్జామ్లో, అర్థమవుతుందా? సో అప్పుడు మీరు ట్రై చేయకుండా ఇప్పుడే ట్రై చేయండి, ఒక ట్రైల్ వేయండి. ఓకే, ఆలోచించండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రయత్నం ఏంటంటే ట్రై. ఓకే, ఆన్సర్ బియా, సియా, ఏయా ఆర్ డియా? ఆప్షన్ 4 అంటున్నారు. మెజారిటీ ఏ అంటున్నారా? మెజారిటీ. ఓకే, చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, నిర్మాణాత్మక నిరుద్యోగం. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బీటెక్ కంప్లీట్ చేశారు ఫ్రెండ్స్, మీరు ఒక డిగ్రీ కంప్లీట్ చేశారు. సో అయిన వెంటనే మనం ఏం చేస్తాం, సి అని, C++ అని, జావా అని, ఒరాకిల్ అని ఏదో ఒకటి నేర్చుకొని వెళ్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం బేసిక్గా సి అనేది వచ్చు, C++ మనకి కాలేజ్లో నేర్పిస్తారు కాబట్టి వాటితో వెళ్తాం. వెళ్ళి మనం ఒక జాబ్లో సెటిల్ అయ్యాక వాడేమంటాడు అక్కడ, బాబు నువ్వు ఒరాకిల్ నేర్చుకోవాలి, సో నీకు C++తో ఇక్కడ ప్లాట్ఫామ్ ఎటువంటి ఖాళీ లేవు, సో నువ్వు బెంచ్లో కూర్చొని నువ్వు ఒరాకిల్ నేర్చుకొని అప్పుడు రా, అప్పుడు నీకు ఉద్యోగం ఇస్తాను ఫుల్ ఫ్లెడ్జ్గా అంటాడు. ఓకే, అదే నేర్చుకొని వెళ్తాం మనం ఒరాకిల్. సో ఇంకొక 6 నెలల తర్వాత ఇంకొక కొత్త ప్లాట్ఫామ్ వస్తుంది, సేల్స్ ఫోర్స్ అనే ఒక కొత్త ప్లాట్ఫామ్ వస్తుంది. ఆ సేల్స్ ఫోర్స్ నేర్చుకోవాలి బాబు, ఇది నీకు వర్కౌట్ అవుతుందని చెప్పి మళ్ళీ బెంచ్లో కూర్చుంటారు, మళ్ళీ సేల్స్ ఫోర్స్ నేర్చుకొని మళ్ళీ చక్కగా వెళ్తారు. మళ్ళీ 6 నెలల తర్వాత మళ్ళీ ఏం చేస్తారు, మళ్ళీ ఇంకొకటి. ఓకే, సో క్లౌడ్ కంప్యూటింగ్ బాబు ఇప్పుడు, సో క్లౌడ్ కంప్యూటింగ్ నేర్చుకొని రా అంటారు. అంటే ఈ 6 నెలలు బెంచ్లో ఏదైతే కూర్చుంటామో అది ల్యాక్ ఆఫ్ ప్రొడక్టివిటీ వల్ల కదా, అంటే ఆన్సర్ ఏ కదా. ఇన్యాడిక్వేట్ ప్రొడక్టివిటీ కెపాసిటీ అంటే సరిపోని ఉత్పాదక సామర్థ్యం వల్ల మనకి స్ట్రక్చరల్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది. స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే నిర్మాణాత్మక నిరుద్యోగం అనేది ఎప్పుడు వస్తుందంటే, మీలో లేని ఒక కెపాసిటీ, మీలో చేసే సామర్థ్యం లేనప్పుడు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్లౌడ్ కంప్యూటింగ్ మీద వర్క్ చేయాలి, మీకు C++ వచ్చు, సో మీరు బెంచ్లో కూర్చోవాలి కంపల్సరీ 6 నెలలు కానీ 7 నెలలు కానీ 8 నెలలు కానీ మీరు నేర్చుకొని వెళ్ళాలి. సో ఆ టైంలో మీరు చేసిందంతా కూడా మీరు ఎదుర్కొంటున్న సమస్య ఏంటంటే ఒక అన్ఎంప్లాయ్మెంట్. అర్థమైందా ఫ్రెండ్స్? సో స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ల్యాక్ ఆఫ్ ప్రాపర్ నాలెడ్జ్, ల్యాక్ ఆఫ్ ప్రాపర్ ప్రొడక్టివిటీ స్కిల్స్, ల్యాక్ ఆఫ్ ప్రాపర్ స్ట్రక్చర్. సో ఫేసెస్ ది సమ్ అన్ఎంప్లాయ్మెంట్ కాల్డ్ స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్. ఓకే, సో నాట్ హ్యావింగ్ ఏ ప్రాపర్ స్ట్రక్చర్ టు డూ దట్ జాబ్. ఓకే, సో మీకు ఆ జాబ్ చేయడానికి గల కావాల్సిన నిర్మాణాత్మక వ్యూహాలు కానీ నిర్మాణాత్మక కోర్స్ కానీ లేకపోవడం వల్ల ఎదురయ్యే సమస్యే నిరుద్యోగం. ఓకే, అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఎస్, సింపుల్. సో ఎక్కువగా ఆలోచించవచ్చు, బేసిక్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా మనకి వచ్చు, బట్ ట్రై చేయండి. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ వన్. సో డీఫ్లేషనరీ కండిషన్స్ అంటే మనీ సప్లై లేనప్పుడు, మనకి మనీ సప్లై సృష్టించలేనప్పుడు మనకి ఏంటి, సైక్లికల్ ఎంప్లాయ్మెంట్ అంటాం. ఓకే, అర్థమవుతుంది ఫ్రెండ్స్? సో బిజినెస్ సైకిల్లో చూడండి, కోవిడ్ టైంలో చాలామంది ఉద్యోగాలు పోయాయి. కోవిడ్లో ఫస్ట్ సైకిల్, సెకండ్ సైకిల్, థర్డ్ సైకిల్ చూసుకుంటే మనకి డీఫ్లేషనరీ సిచ్యువేషన్స్ అంటాం. అంటే డబ్బులు లేని పరిస్థితి. అప్పుడు డబ్బులు లేని అంటే ప్రొడక్షన్ చేయలేదు, అక్కడ కంపెనీస్ అన్ని రన్ అవ్వలేదు. కంపెనీస్ రన్ అవ్వకపోతే ఉద్యోగాలు ఇవ్వడం వేస్ట్ కదా, ఇవ్వడం వేస్ట్. ఉన్న ఉద్యోగాలని పీకేశారు అనమాట. అంటే ఆ టైంలో మనకి రీఫ్లేషన్, ఆ టైంలో రెసిషన్ పీరియడ్ మనకి సైక్లికల్ ఎంప్లాయ్మెంట్ అంటాం. షార్టేజ్ ఆఫ్ రా మెటీరియల్స్ అనేది, రా మెటీరియల్స్ లేకపోవడం వల్ల మీకు టైప్ ఆఫ్ ఉద్యోగాలు లేవంట. సో అది మనకి వేరు. ఓకే,
ఎస్. ఓకే, నెక్స్ట్ వన్. సో ఇది కూడా మనకి సైక్లికల్ ఎంప్లాయ్మెంట్, మనకి హెవీ ఇండస్ట్రీ బయాస్ అనేది కూడా మనకి, సో మనకి భారీ పారిశ్రామిక పక్షపాతం కూడా ఒక బిజినెస్ సైకిల్, ముఖ్యంగా సైక్లికల్ ఎంప్లాయ్మెంట్ అంటాం. ఓకే, నెక్స్ట్ వన్. సో స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ ఇస్ అ ఫార్మ్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ resulting from a mismatch between demand in labor market and skills and locations of workers seeking an employment. Okay, so mismatch between you have the knowledge and what is required. మీకు ఏ నాలెడ్జ్ ఉంది, మీకు రిక్వైర్డ్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక జావా నేర్చుకుని వెళ్ళారనుకోండి, సో అక్కడ ఒరాకిల్ అడిగితే అప్పుడు మీరు ఎదుర్కోవాల్సిన సమస్య అన్ఎంప్లాయ్మెంట్, స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్. గుడ్ ఈవినింగ్ అండి, గుడ్ ఈవినింగ్. ఓకే, సో ఇవన్నీ కూడా అదే మనకి స్ట్రక్చరల్ ఎంప్లాయ్మెంట్ ఇస్ రిజల్ట్ ఆఫ్ డైనమిక్స్ ఆఫ్ ది లేబర్ మార్కెట్ సచ్ యాజ్ అగ్రికల్చరల్ వర్కర్స్ బీయింగ్ డిస్ప్లేడ్ బై మెకానిజం. చూడండి, అగ్రికల్చరల్ ఫార్మర్స్ కూడా కొంత టైప్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ గురవుతారు. సో మనకి మెకనైజేషన్ లేకపోవడం వల్ల, సో టెక్నాలజీ లేకపోవడం వల్ల, సో అలాంటి వాటి వల్ల మనకి వచ్చేస్తుంది. ఓకే, ఎస్, ఇవన్నీ కూడా. ఓకే, నెక్స్ట్ వన్. జీడిపి డీఫ్లేటర్ అనేది విన్నారా? జీడిపి డీఫ్లేటర్. సో గైస్, సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఛానల్ని. ఇంకా ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలో చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే మనం 8 lakhs దగ్గరగా ఉన్నాం. సో మీ పార్టిసిపేషన్ అనేది, మీ కోఆపరేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో దయచేసి అందరూ కూడా ఒక్క సబ్స్క్రిప్షన్ చేసుకోండి. కింద రెడ్ సింబల్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకే, బియా జీడిపి డీఫ్లేటర్ అనేది మెజర్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఏ కంట్రీయా, లేదంటే మనకి కంపేర్ ద జీడిపి ఆఫ్ ఎ కంట్రీ వయా అదర్ కంట్రీస్ ఆఫ్ ద వరల్డ్, మెజర్ ద రిలేటివ్ రిడక్షన్ ఇన్ జీడిపి గ్రోత్ రేట్ ఆఫ్ ఎ కంట్రీయా? సింపుల్గా ఆన్సర్ ఏ కదండి, ఎవ్వరు కూడా ఇవ్వలేదు. నో వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఆన్సర్ ఏ. కన్ఫ్యూజ్ అయ్యారు ఇక్కడ కూడా. జీడిపి డీఫ్లేటర్ అనేది చెప్పాను కదా ఆల్రెడీ. సో జీడిపిలో మనకి 2 types ఉంటాయి, ఒకటి రియల్ జీడిపి, ఇంకోటి నామినల్ జీడిపి. సో రియల్ జీడిపి అంటే కాన్స్టెంట్ ప్రైజెస్తో లెక్కిస్తాము, అలాగే నామినల్ జీడిపి అంటే కరెంట్ ప్రైజెస్తో లెక్కిస్తాం, ప్రెసెంట్ ప్రైజెస్తో లెక్కిస్తాం. ఓకే, సో అంటే ప్రెసెంట్ ప్రైజెస్ అంటే ఇక్కడ ఇంక్లూడ్స్, నామినల్ జీడిపి ఇంక్లూడ్స్ ద ఇన్ఫ్లేషన్. కరెంట్ ప్రైజెస్ అంటే ఇన్ఫ్లేషన్, కాన్స్టెంట్ ప్రైజెస్ అంటే 2011-12 ప్రైజెస్. అయితే ఇక్కడ మనకి జీడిపి డీఫ్లేటర్ అంటే ఫార్ములా ఏంటంటే, సో జీడిపి డీఫ్లేటర్ ఈక్వల్ టు నామినల్ జీడిపి మైనస్ రియల్ జీడిపి బై నామినల్ జీడిపి ఇంటూ 100. అంటే టు నో ద ఇన్ఫ్లేషన్ కదా. సో మన దేశంలో ద్రవ్యాలను ఎంత ఉందో కనుక్కోవడానికి జీడిపి డీఫ్లేటర్ వాడతాము. గుడ్ ఈవినింగ్, ఆల్ ఈజ్ వెల్. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఇవన్నీ మనం చెప్పుకుంటాం. సో ఎక్కడ చెప్పుకుంటామంటే, సో నేషనల్ ఇన్కమ్ అనే టాపిక్లో చెప్పుకుంటాం, జాతీయ ఆదాయం అనే టాపిక్లో చెప్పుకుంటాం. ఓకే, సో గుడ్ ఈవినింగ్. సో జీడిపి డీఫ్లేటర్ ఇస్ నథింగ్ బట్ ద డిఫరెన్స్ బిట్వీన్ నామినల్ జీడిపి మైనస్ రియల్ జీడిపి బై నామినల్ జీడిపి ఇంటూ 100. ఓకే, ఒకసారి రాసుకోండి ఫార్ములా వీలైతే. ఎస్, నెక్స్ట్ వన్. So is an economic metric that accounts for inflation by converting output measured at current prices into the constant dollars GDP. The GDP deflator shows how much a change in base years GDP relies upon the changes in the price level. Okay, so enta price level manaki increase ayindi. So yes, okay, no problem. Try it. Good try. Good evening, Jagdish. Good evening. Which one is not the main objective of physical policy in India anta? భారతదేశంలో ఆర్థిక విధానం యొక్క ప్రధాన లక్ష్యం ఏది కాదు అంటున్నాడు. రైట్. Okay, C. Yes, answer A. Which one of the main object, which of the following is not main objective of fiscal policy in India? To promote price stability, to increase the liquidity in the economy, to minimize the inequalities from income and wealth, or to promote the employment opportunity?
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిజికల్ పాలసీ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేశారు ఫ్రెండ్స్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆర్థిక విధానం. ఓకే, సో భారతదేశంలో ఆర్థిక విధానం యొక్క ప్రధాన లక్ష్యం ఏది కాదు అంటే కంపల్సరీ ప్రైస్ స్టెబిలిటీ అనేది ఒకటే కదా. సో ధరల స్థిరత్వంలో ఉంచడం కంపల్సరీ ప్రభుత్వం యొక్క బాధ్యత. అంటే ఒక పక్క ఆర్బీఐ మోనిటరీ పాలసీ, ఇంకో పక్క గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫిజికల్ పాలసీ ద్వారా ఏం చేస్తాయి అంటే మనీ సప్లైని బ్యాలెన్స్ చేస్తాయి. ఈ మనీ సప్లైని బ్యాలెన్స్ చేయడంతో ఏంటంటే ప్రైజెస్ అనేవి స్టేబుల్ అవుతాయి. ఇండైరెక్ట్గా డిమాండ్ సప్లైతో మ్యాచ్ చేస్తాయి అనమాట. ఓకే, సింపుల్గా మనకి ఇన్ఈక్వాలిటీస్ని కూడా మనకి ఇన్ఈక్వాలిటీస్ అనేవి కూడా మనకి తగ్గిస్తాయి. ఓకే, అసమానతలను తగ్గిస్తాయి. అలాగే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ పెంచుతాయి, ప్రైస్ స్టెబిలిటీని. బట్ ఇంక్రీజ్ ద లిక్విడిటీ అనేది మనకి ఇన్ఫ్లేషన్కి దారి ఇవ్వదు కదా ఫ్రెండ్స్. ఆన్సర్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సింపుల్గా ఏమంటే ఆర్థిక వ్యవస్థలో లిక్విడిటీని పెంచడం అనేది అది మంచిది కాదు. ఓకే, ఇట్ ఈస్ నాట్ అన్ ఆబ్జెక్టివ్. యాక్చువల్లీ ఫిజికల్ పాలసీ యొక్క ఆబ్జెక్టివ్ అది కాదు. ఓకే, సో పెంచితే ఏమవుతుంది, కంటిన్యూస్గా పెంచడం వల్ల ఏమవుతుంది, మనీ సప్లై పెరిగిపోయి ద్రవ్యోల్బణం వచ్చేస్తుంది. మళ్ళీ ద్రవ్యోల్బణం వస్తే ప్రైజెస్ పెరిగిపోతాయి. ఓకే, ఎస్. సో ఫ్రెండ్స్, సింపుల్గా అల్టిమేట్గా ఫిజికల్ పాలసీ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటంటే డిమాండ్ని సప్లైని మ్యాచ్ చేయాలి ఫ్రెండ్స్. మనీ సప్లైని బ్యాలెన్స్ చేయాలి. ఓకే, సో బిట్వీన్ ద రిచ్ అండ్ పూర్ మనకి ఈక్వల్గా ఉండాలి. సో ముఖ్యంగా ఇన్ఈక్వాలిటీస్ ఆఫ్ ఇన్కమ్ అండ్ వెల్త్ అంటే సో అల్టిమేట్ గోల్ ఏంటి అంటే ఎకనామిక్ డెవలప్మెంట్. ప్రతి ఒక్క ఆర్బీఐ అయినా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయినా ఏ సంస్థ అయినా ఎకనామిక్ డెవలప్మెంట్ వైపు దృష్టి పెట్టాలి. అలాగే ఈ ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ అనేవి ఆర్థికమైన అసమానతలను తగ్గించాలి, ప్రాంతీయ అసమానతలు తగ్గించాలి. ఇవన్నీ బేసిక్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది గవర్నమెంట్స్ ఆర్ ఆర్బీఐస్. అర్థమవుతుందా? లిక్విడిటీ అంటే నగదు, మనీ సప్లై. ఓకే, లిక్విడిటీ అంటే నగదు. ఓకే, దేశంలో ఆర్థిక విధానం యొక్క ప్రధాన లక్ష్యం ఏది కాదు అంటే ఎస్, అక్కడ మనకి ఆర్థిక వ్యవస్థలో లిక్విడిటీని పెంచడం. ఓకే, మనీ సప్లైని నగదుని పెంచడం అనేది అది ఒక టైప్ ఆఫ్ లక్ష్యం కాదు. ఓకే, సో అది యాక్చువల్గా డిసడ్వాంటేజ్ కదా. లిక్విడిటీని పెంచితే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా సో మనీ ఇన్ఫ్లేషన్ వస్తుంది. ఇన్ఫ్లేషన్ వచ్చేసరికి ప్రైజెస్ పెరుగుతాయి. ఓకే, ఎస్, బి ఈజ్ ద కరెక్ట్. సో ఫిజికల్ పాలసీ యొక్క మెయిన్ ఇంటెన్షన్ మనకి సో ఎకనామిక్ డెవలప్మెంట్, సోషల్ ఎకనామిక్ డెవలప్మెంట్, సో మినిమైజ్ ది ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ అండ్ వెల్త్. అలాగే మనకి ప్రైస్ స్టెబిలిటీ కానీ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ కానీ ఇవన్నీ కూడా ఒక టైప్ ఆఫ్ కామన్ క్వశ్చన్స్ అండి. ఈ 3 కూడా ACD ఇవన్నీ కూడా కామన్ ఆబ్జెక్టివ్స్ ఇవన్నీ కూడా. ఓకే, ఎస్. నెక్స్ట్ వన్ చూడండి. ఫిజికల్ పాలసీ మీన్స్ బై గవర్నమెంట్ అడ్జస్ట్ ఇట్స్ స్పెండింగ్ లెవెల్స్ అండ్ ట్యాక్స్ రేట్స్ టు మానిటర్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ ద నేషనల్స్ ఎకానమీ. ఇట్ ఈస్ యూజ్డ్ టు స్టెబిలైజ్ ద ఎకానమీ ఓవర్ ద కోర్స్ ఆఫ్ ది బిజినెస్ సైకిల్. సో మనకి ఇది ఒక స్ట్రాటజీ టు మానిటరీ పాలసీ త్రూ విచ్ సెంట్రల్ బ్యాంక్ ఇన్ఫ్లుయెన్స్ ద నేషనల్ మనీ సప్లై. సింపుల్గా ఒక పక్క ఆర్బీఐ మానిటరీ పాలసీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫిజికల్ పాలసీ. ఈ రెండు కూడా మనకి మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే మనీ సప్లైని బ్యాలెన్స్ చేయడం బిట్వీన్ ది పబ్లిక్ అండ్ అంటే మన దగ్గర డబ్బులు ఎక్కువ ఉండకూడదు, మన దగ్గర డబ్బులు తక్కువ ఉండకూడదు. ఎక్కువ ఉంటే ద్రవ్యోల్బణం వచ్చి ప్రైజెస్ పెరిగిపోతాయి, తక్కువ ఉంటే ప్రతి ద్రవ్యోల్బణం వచ్చి ప్రైజెస్ తగ్గిపోతాయి. సో బ్యాలెన్స్ చేస్తున్నాయి అన్నమాట ఈ రెండు కూడా. ఓకే, సో ఈక్వల్గా మనకి డిమాండ్ని సప్లైని మ్యాచ్ చేయగలుగుతున్నాయి. సో దట్ ప్రైజెస్ కూడా మనకి స్టేబుల్గా ఉంటాయి. ఎస్. నెక్స్ట్ వన్. వాట్ ఈస్ బ్యాంక్ రేట్? ఎస్, బ్యాంక్ రేట్ అంటే ఏంటి? సో బ్యాంక్ రేట్ అంటే ఏంటి? బ్యాంక్ రేట్ అంటే ఏమిటి? ఓకే, బి. హాయ్ అనురాధ, హాయ్, వెరీ గుడ్ ఈవినింగ్. ఓకే, B2. ఎస్, రేట్ అట్ విచ్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఎ కంట్రీ అడ్వాన్సెస్ లోన్స్ టు అదర్ బ్యాంక్స్ ఇన్ కంట్రీ. సెంట్రల్ బ్యాంక్ అంటే ఆర్బీఐ, దేశం యొక్క సెంట్రల్ బ్యాంక్ ఇక్కడ ఆర్బీఐ అనేది. సో మిగతా బ్యాంక్ ఇచ్చే రుణాలు మనకి బ్యాంక్ రేట్ అంటాం. సో ఇది మనకి బేసిక్ క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎస్, ఇది కస్టమర్స్కి ఇచ్చేది కాదు. రేట్ అట్ విచ్ బ్యాంక్స్ లెండ్ మోర్ అమాంగ్ దెమ్సెల్వ్స్ కాదు, బ్యాంక్ లెండ్ మనీ లెండర్స్ కూడా కాదు. సింపుల్గా సెంట్రల్ బ్యాంక్ ఆర్బీఐ ఏదైతే రుణాలు ఇస్తుందో సో కమర్షియల్ బ్యాంక్స్కి దట్ టైప్ ఆఫ్ రేట్ ఇస్ కాల్డ్ బ్యాంక్ రేట్. నెక్స్ట్ వన్. Bank rate refers to the official interest rate at which RBI will provide loans to
ద బ్యాంకింగ్ సిస్టమ్ విచ్ ఇంక్లూడ్స్ కమర్షియల్ కోఆపరేటివ్ బ్యాంక్స్. ఓకే, సో రేపొద్దు అడుగుతాడు కమర్షియల్ బ్యాంక్స్కి, కోఆపరేటివ్ బ్యాంక్స్కి, డెవలప్మెంటల్ బ్యాంక్స్కి, ఇలాంటి అన్ని బ్యాంక్స్కి రుణాలు ఇస్తుంది అనమాట. సో దాన్నే బ్యాంక్ రేట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ తనఖా అంటాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 5 లక్షలు ఇచ్చి ఒక 2 సంవత్సరాల పాటు ఒక ఇంట్లో ఉంటాం. 5 లక్షలకి ఇంట్రెస్ట్ ఇంకేం ఉండదు మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంటి ఓనర్కి 5 లక్షలు ఇచ్చి మనం ఒక 2 సంవత్సరాల వరకు ఉంటామని ఒక ఒప్పందంతో ఉంటాం. అంటే 5 లక్షలకి ఎటువంటి ఇంట్రెస్ట్ రేటు లేకుండా, సో రెగ్యులర్గా రెంట్ లేకుండా, సో వాడు వాడుతూ ఉంటాడు అనమాట. మనకి ఎటువంటి అంటే సొంత ఇల్లా భావించవచ్చు. మనకి ఇక్కడ కూడా రెంట్ అక్కర్లేదు, రెంట్ కూడా కట్టక్కర్లేదు. అలాగే ఇక్కడ కూడా. ఓకే, తనఖా అంటాం. సో విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ డిస్బర్సెస్ లాంగ్ టర్మ్ లోన్స్ టు ప్రైవేట్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా? ఎస్, ఇంట్రెస్టింగ్. రైట్. Yes, what is the right answer? So land developmental schemes, guys. So answer D is the right answer. సో మనకి ఆన్సర్ డి గుర్తుపెట్టుకోండి. సో లాంగ్ టర్మ్ లోన్స్, షార్ట్ టర్మ్ లోన్స్ అని ఉంటాయి. ఓకే, సో మనకి అలాగే ఇక్కడ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 1965 తెలుసు కదా. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది ఓకే అపెక్స్ బాడీ, ఇట్ రెగ్యులేట్స్ ది ఫుడ్. ఓకే, సో ఇట్ ఈస్ నాట్. సో అలాగే మనకి ప్రైమరీ క్రెడిట్ సొసైటీస్ అనేవి కోఆపరేటివ్స్లోకి వస్తాయి. కోఆపరేటివ్స్ అనగానే 3 టైప్ ఆఫ్ స్ట్రక్చర్. ఒకటి ప్రైమరీ క్రెడిట్ సొసైటీస్, అలాగే సింగిల్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్, అలాగే మల్టీ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్. బట్ ల్యాండ్ డెవలప్మెంటల్ స్కీమ్స్, ల్యాండ్ డెవలప్మెంట్ బ్యాంక్స్ అనేది మీడియం అండ్ లాంగ్ టర్మ్ లోన్స్ అనేవి డిస్బర్స్ చేస్తే ఫార్మర్స్కి త్రూ ప్రైమరీ ల్యాండ్ డెవలప్మెంట్ బ్యాంక్స్, ఎల్డిబి అంటాం, ఎల్డిబి. ఓకే, హూ డ్రాస్ their finances from central and land development banks, who in turn draw their finances from NABARD. ఓకే, ఎస్, యాక్చువల్గా నాబార్డ్ నుంచి తీసుకుంటాయి ఈ ల్యాండ్ డెవలప్మెంటల్ బ్యాంక్స్. సో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అలాగే యాజ్ ఫర్ షార్ట్ టర్మ్ క్రెడిట్, దిస్ ఇస్ డిస్బర్స్మెంట్ టు ఫార్మర్స్ త్రూ ప్రైమరీ క్రెడిట్ సొసైటీస్, పిఎస్ఎస్. సో ప్రైమరీ క్రెడిట్ సొసైటీస్ అనేవి షార్ట్ టర్మ్ రుణాలు ఇస్తే, మనకి లాంగ్ టర్మ్ రుణాలు ఇచ్చేది మనకి ల్యాండ్ డెవలప్మెంటల్ బ్యాంక్స్, ఎల్డిబి అంటాం, ఎల్డిబి. ఓకే, రైట్ డౌన్. Yes, next one. Gross domestic product is a measure of, right? ఎస్, కంట్రీస్ యొక్క డొమెస్టిక్ ఎకనామిక్ యాక్టివిటీస్, అలాగే కంట్రీస్ యొక్క ఇంటర్నేషనల్ ఎకనామిక్ యాక్టివిటీస్, కంట్రీస్ యొక్క ఫైనాన్షియల్ పొజిషన్ ఆర్ కంట్రీస్ యొక్క ఇండస్ట్రియల్ అవుట్పుట్. సో గ్రాస్ డొమెస్టిక్ అంటే మనకి స్థూల దేశీయోత్పత్తి అంటే ద ఫైనల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద టెరిటరీ, territory of a country, within the territory of a country. ఇక్కడ టెరిటరీ అన్నామంటే ఏంటి ఫ్రెండ్స్? టెరిటరీ అన్నామంటే భారత భూభాగం.
తుది వస్తువులు ఓకే, తుది వస్తువులు వచ్చే ఓకే. సో మనకి ఫైనల్ వాల్యూ అంటే తుది వస్తువులు. ఓకే, సో భారత భూభాగంలో ఉత్పత్తి అయిన తుది వస్తువుల మీద వచ్చే డబ్బుని, ఇక్కడ కేంద్రపాలిత ప్రాంతాలు వస్తాయి, యూటీస్ మనకి కేంద్రపాలిత ప్రాంతాలు, ద్వీపాలు, రాష్ట్రాలు కూడా వస్తాయి. ఓకే, కంట్రీస్ యొక్క డొమెస్టిక్ ఎకనామిక్ యాక్టివిటీస్ కదా, ఇంటర్నేషనల్స్ కాదు కదా, కంట్రీస్ యొక్క ఫైనాన్షియల్ పొజిషన్ కాదు, అవుట్పుట్ కాదు. సో ఆన్సర్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఏ ఎవరు ఇచ్చారు? మ్యాథ్స్ అందరూ ఇచ్చారు. ఓకే, నో ప్రాబ్లం వెంకట్, గుడ్ ట్రై. ఓకే, సింపుల్గా ఇక్కడ మనకి ఎకనామిక్ యాక్టివిటీస్ అంటే ఏంటి? ఆర్థికమైన కార్యకలాపాల వల్ల మనకి డబ్బు వచ్చేది. ఓకే, ఎస్, వెరీ గుడ్. ద ఫైనల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ ఏ కంట్రీ ఇస్ నోన్ యాజ్ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అనేది మార్కెట్ వాల్యూ ఆఫ్ ఆల్ అఫీషియల్ రికగ్నైజ్డ్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద టెరిటరీ. ఇక్కడ ఫైనల్ గూడ్స్ అని ఏంటి సార్? ఫైనల్ గూడ్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక టైర్ తయారు చేయాలనుకోండి, టైర్కి కావాల్సినవి ఏంటి? మనకి ట్రీ నుంచి వచ్చేది రబ్బర్ నుంచి వచ్చేది ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్పోర్టేషన్. ఇలాగ ట్రీ ప్లస్ రబ్బర్ ప్లస్ ట్రాన్స్పోర్టేషన్ 3 కలిస్తేనే టైర్ వస్తుంది. ఫైనల్ ప్రొడక్ట్ ఇక్కడ టైర్. మనం టైర్ని కొంటున్నాం కానీ ఇండైరెక్ట్గా మనకి ట్రీకి ఎంతని, రబ్బర్కి ఎంతని, సో ట్రాన్స్పోర్టేషన్కి ఎంతని మనం ఇండివిజువల్గా కాస్ట్ వేయట్లేదు. సో జనరల్గా ఒక టైర్ని కొంటున్నాం. ఇలాంటి ఒక టైప్ ఆఫ్ ఫైనల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ మీద వచ్చే డబ్బుని లెక్కిస్తే జీడిపి అంటాం. అది కూడా భారత భూభాగంలో తయారయ్యే వస్తువు మీద వేస్తుంది. భారత భూభాగంలో తయారయ్యే వస్తువు మీద వచ్చే డబ్బుని జీడిపి అంటాం, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, స్థూల దేశీయోత్పత్తి. ఎస్, ఇంట్రెస్టింగ్. ఎస్, ఇంట్రెస్టింగ్. సో ఫ్రెండ్స్, టీఎస్ అండ్ ఏపీ ఇద్దరు వినొచ్చండి. సో ఇందులో మనకి ఎటువంటి డౌట్ లేదు, ఎందుకంటే ఇక్కడ ఏపీ ఎకానమీ కాదు, సో ఇండియన్ ఎకానమీ చెప్తున్నాం. ఓకే, సో అందరికీ ఈక్వల్, అన్ని ఎగ్జామ్స్కి ఇది పనికొస్తాయి. గుడ్ ఈవినింగ్ బాలాచారి. సో మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ MOU తెలుసు కదా ఫ్రెండ్స్, 2 దేశాల మధ్య జరుగుతాయి. ఓకే, MOUs అనేవి 2 దేశాల మధ్య జరుగుతాయి, యాజ్ వెల్ యాజ్ ఒక దేశానికి ఒక కంపెనీకి జరుగుతుంది. ఒక ఒప్పందం అన్నట్టు, ఒక ఒప్పందం. ఓకే, మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది ఒప్పందం బిట్వీన్ 2 పార్టీస్, 2 పార్టీల మధ్య ఒక ఒప్పందం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక గవర్నమెంట్ నీకు ల్యాండ్ ఇస్తానని చెప్పి ఒక కంపెనీకి చెప్తే ఆ కంపెనీ అనేది ఈ ల్యాండ్లో కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఏర్పాటు చేస్తుంది. ఓకే, ఎస్, ఆన్సర్ మనకి సో సి ఇస్ రైట్ ఆన్సర్. 1987-88 గుర్తుపెట్టుకోండి. 1987-88 అనేది ఏ ప్లాన్ అండి? ఏ పంచవర్ష ప్రణాళిక? ఓకే, సో ఏపీ కాదు, ఇండియన్ ఎకానమీ అండి ఇది, ఇండియన్ ఎకానమీ. గుడ్ ఈవినింగ్ మీసాల్ రాజు, గుడ్ ఈవినింగ్. సో చూడండి, 1987-88 అనేది ఏ టైప్ ఆఫ్ ప్రణాళిక చెప్పండి? పంచవర్ష ప్రణాళిక. ఏ ప్రణాళిక అంటే 7th ప్లాన్ కదా, 7th ప్లాన్. సో 7th ప్లాన్ వచ్చేసరికి 1985 నుంచి 90. ఓకే, 1985 నుంచి 90. సో ముఖ్యంగా EFGH అనే కోడ్ చెప్పుకున్నాం. సో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అని, ఫుడ్ ప్రొడక్షన్ వాజ్ డబుల్డ్ అని, జవహర్ రోజ్గార్ యోజన, అలాగే హిందూ గ్రోత్ రేట్ చెప్పుకున్నాం కదా 1985 నుంచి 1970. సో ఇలా కూడా అడుగుతారు మనకి. ఓకే, సో మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ మనకి ఏ ప్రణాళికలో మనకి రూపొందించారు అంటే 7th ప్లాన్. నెక్స్ట్ వన్, ద సిస్టమ్ ఆఫ్ MOU వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ public sector enterprises during the year 1987-88 in India. It was based on the report of ఎవరి యొక్క రిపోర్ట్ కూడా అడుగుతారు మనకి. ఓకే, సో అర్జున సేనగుప్తా కమిటీ. సో అకార్డింగ్ టు అర్జున సేనగుప్తా కమిటీ, సో దిస్ MOU కేమ్ ఇన్ టు పిక్చర్. సో ఇప్పుడు మనకి MOU అనేది ఎప్పుడు వింటూనే ఉంటాం న్యూస్ పేపర్లో. ఓకే, సో ఏదైనా ఒక రాష్ట్రం MOUs కుదుర్చుకుంది, ఇన్ని MOUs కుదుర్చుకుంది. ఫర్ ఎగ్జాంపుల్ G20 సమ్మిట్లో కావచ్చు, అలాగే మనకి విశాఖపట్నంలో జరిగిన గ్లోబల్ సమిట్లో కావచ్చు, ఇలాంటి సమిట్స్ జరుగుతున్నప్పుడు మనం MOUs కుదుర్చుకున్నాం, గవర్నమెంట్ కంపెనీస్ మధ్య MOUs కుదుర్చుకున్నాం అంటారు. సో ఇలాంటి కాన్సెప్ట్ మనకి అర్జున్ సేనగుప్తా కమిటీ రికమెండ్ చేసింది ఫ్రెండ్స్, అది కూడా అడగచ్చు. ఎస్, నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ నెసరీ కండిషన్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అంట. ఓకే, ఇంపార్టెంట్ రైట్. సో గైస్, సబ్స్క్రైబ్ చేసుకున్నారా ఛానల్ని? మళ్ళీ అడుగుతున్నాను, వీలైతే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మనం ఒక మైల్ స్టోన్ రీచ్ అవ్వబోతున్నాం. Adda247 తెలుగు టీం అంతా కూడా ఒక మంచి సెలబ్రేషన్స్ చేయబోతున్నది. సో 8 lakh సబ్స్క్రైబర్స్, మనకి ఇంకొన్ని దూరంలోనే ఉన్నాం, 4,000 దూరంలోనే ఉన్నాం. సో దయచేసి అందరూ కూడా, సో మా యొక్క రిక్వెస్ట్ ఏమనుకోద్దు,
సింపుల్గా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. సో వేరే వేరే ఛానల్స్ అన్నీ సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా, బట్ ఇలాంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో మీకు అంటే మాకు కొంచెం బెనిఫిట్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఒక చిన్న హెల్ప్ చేయండి సరిపోతుంది. ఓకే, సో డైరెక్ట్గా మీకు రోజు అప్డేట్స్ వస్తూ ఉంటాయి సో ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల. సో ఇంకా కాలేదండి, ఇంకా కొంచెం దూరంలో ఉన్నాం, బట్ ఇంకా ఎవరైతే చేసుకున్నారు, ఎస్ చేసేసుకున్నారు, కానీ ఇంకా ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో వాళ్ళు చేసుకోండి. ఓకే, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా సజెస్ట్ చేయండి. ఓకే, ఈ సెషన్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమనండి. ఓకే, సెషన్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమనండి. సో యూ విల్ హెల్ప్ మీ లాట్. ఓకే, సో అలాగే సో భారతదేశ అభివృద్ధికి క్రింది వాటిలో ఏది అవసరం లేదు అంటున్నాడు. రిసోర్స్ డిస్కవరీయా, క్యాపిటల్ అక్యుములేషనా, పాపులేషన్ గ్రోత్ అంటే పాపులేషన్ గ్రోత్ అనేది వన్ ఆఫ్ ది నాట్ రీజన్. ఎస్, ఆన్సర్ సి ఫ్రెండ్స్, నాట్ బి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి. థ్యాంక్ యూ గైస్. సో ఇంకా రీచ్ అవుదాం, 10 lakhs కూడా రీచ్ అవ్వాలి మనం. ఓకే, సూన్. చూడండి, సింపుల్గా రిసోర్స్ కంపల్సరీ, వనరుల ఆవిష్కరణ చాలా ఇంపార్టెంట్. మన దేశంలో నెంబర్ ఆఫ్ వనరులు ఉంటాయి. వనరులు లైక్ మనకి మినరల్స్ అవ్వచ్చు, ఖనిజాలు అవ్వచ్చు. ఓకే, సో డిఫరెంట్ ఖనిజాలు, మెటాలిక్ ఖనిజాలు, అలాగే నాన్ మెటాలిక్ ఖనిజాలు, ఇలాంటి మినరల్స్ అనేవి ఆవిష్కరించిన తర్వాత వాటి నుంచి అభివృద్ధి అవుతుంది మనకి కంపల్సరీ. ఓకే, సో కొత్త వనరులని సృష్టిస్తూ కొత్తగా మనం డెవలప్ అవ్వడం చాలా అవకాశం ఉంది, యాక్చువల్గా అవసరం ఉంది. అలాగే క్యాపిటల్ అక్యుములేషన్, మూలధనం, మనకి మూలధనం అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో క్యాపిటల్ అంటే ఏంటి? సో కన్స్ట్రక్షన్ ఆఫ్ బ్రిడ్జెస్, కన్స్ట్రక్షన్ ఆఫ్ రింగ్ రోడ్స్, కన్స్ట్రక్షన్ ఆఫ్ రోడ్స్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం బిల్డ్ చేస్తే ఆటోమేటిక్గా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయితే ఒకటికి ఇన్కమ్ వస్తుంది. ఒకటికి ఇన్కమ్ వస్తే హీ కెన్ అఫోర్డ్ టు బై సమ్ గూడ్స్ యొక్క డిమాండ్ పెరిగి ఆటోమేటిక్గా ప్రొడక్షన్ పెరుగుతుంది. సో దాని యొక్క అర్థం ఏంటి? ద ఫైనల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద టెరిటరీ ఇస్ నోన్ యాజ్ జీడిపి. అంతే కదా. సో మనకి ఎన్ని వస్తువులు తయారు చేస్తామో అంత గ్రోత్ అవుతాం మనం. ఓకే, ఎస్. అలాగే టెక్నాలజీ డెవలప్మెంట్ అనేది చాలా అత్యంత అవసరం. సో వీఆర్ నాట్ టెక్నాలజికల్ డెవలప్మెంట్ కంట్రీ యాక్చువల్గా. సో టెక్నాలజీ ఎప్పుడైతే డెవలప్ అవుతుందో ఆటోమేటిక్గా కంపల్సరీ భారతదేశం అభివృద్ధి చెందినట్టే. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్ శ్రీలత, సో వెరీ సాటిస్ఫాక్షన్ ఫ్రమ్ యువర్ కామెంట్స్. ఓకే, థ్యాంక్ యూ. పాపులేషన్ గ్రోత్, ఎస్, పాపులేషన్ గ్రోత్ అనేది వన్ ఆఫ్ ది రీజన్ యాక్చువల్గా. అకార్డింగ్ టు అమిత్ సేన్, మనకి ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఎకనామిక్స్ మనకి అమిత్ సేన్ చెప్పారు యాక్చువల్గా. పాపులేషన్ గ్రోత్ ఈజ్ వన్ ఆఫ్ ది అచీవ్మెంట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ అని చెప్పారు. కానీ అది మన కంట్రీ లాంటి కంట్రీకి, డెవలపింగ్ కంట్రీ లాంటి ఇండియాకి అది ఒక నెగిటివ్ యాక్చువల్గా. పాపులేషన్ గ్రోత్ అవుతున్నప్పుడు సో వీఆర్ నాట్ ఏబుల్ టు డెవలప్, రాదర్ దాన్ వీఆర్ డిక్రీజింగ్ అవర్ గ్రోత్, ల్యాక్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, ల్యాక్ ఆఫ్ రిసోర్స్, ఇవన్నీ కూడా. ఓకే, ఎస్, అర్థమవుతుందా ఫ్రెండ్స్? సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ నెసరీ కండిషన్ ఫర్ ఎ డెవలపింగ్ ఆఫ్ ఎకానమీ. నాట్ ఎ నెసరీ అంటున్నాడు ఇక్కడ, బట్ ఇవన్నీ నెసరీ కదా. రిసోర్స్ డిస్కవరీ కానీ, క్యాపిటల్ అక్యుములేషన్ కానీ, టెక్నాలజికల్ డెవలప్మెంట్ కానీ, ఇవన్నీ అవసరం. కానీ అవసరం లేనిది ఏదంటే పాపులేషన్ గ్రోత్ ఈజ్ నాట్ నెసరీ హియర్. ఓకే, సో వన్ ఆఫ్ ది సెకండరీ రీజన్ అవ్వచ్చు కానీ ప్రైమరీ రీజన్ కాదు. ఓకే, ఎస్. నెక్స్ట్ వన్, ఆన్సర్ సి. సో గైస్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళే ముందు చెప్పాను కదా, మళ్ళీ ఒకసారి ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. మళ్ళీ అడుగుతున్నాను కదా అని చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మళ్ళీ డీసబ్స్క్రైబ్ అయిపోతారండి. మొదటికే మోసం వస్తుంది అది. ఓకే, సో మీకు తెలుసు కదా. సో అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా సజెస్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఈవెంట్ని. సో సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. 8 lakh ఫ్యామిలీకి దగ్గర అవ్వండి ఫ్రెండ్స్. ఓకే, మనం మంచి ఒక ఆఫర్స్ కూడా ఇస్తాం. 8 lakhs రీచ్ అయితే ఒక ఆఫర్స్ కూడా ప్రకటిస్తాం. సో చాలా మందికి ఉపయోగపడే ఆఫర్స్ అవి. థ్యాంక్ యూ గైస్. ఎస్, అవును, వీఆర్ ఆల్ అడా ఫ్యామిలీ. ఎస్, మన అడ్డా ఇది, అంతే కదా, మనమే డెవలప్ చేసుకోవాలి యాక్చువల్గా. ఓకే, నెక్స్ట్ వన్. ఓకే, సో అదే కదా, చేసిన వాళ్ళు మళ్ళీ చేస్తే డిసబ్స్క్రైబ్ అయిపోతారండి. డోంట్ డూ ఇట్. సో చేయని వాళ్ళు చేయండి. సో చాలండి, ఒకసారి చేసుకుంటే చాలు, మళ్ళీ చేసుకోకర్లేదు. ఓకే, హెల్ప్ చేయండి చాలు.
రైట్ ఆన్సర్. Corporation tax is tax imposed by a corporation on individual property. The corporate property is the utility provided by the corporation, the net incomes of the companies. C or D? One family, one Adda, one India. జలజ మంచి కామెంట్ చేశారు. దీనికోసమైనా మీకు ప్రైజ్ ఇవ్వాలండి. జిఎస్టీ లాగా వన్ నేషన్ వన్ ట్యాక్స్ అన్నట్టు వన్ ఫ్యామిలీ వన్ అడ్డా వన్ ఇండియా అంట. అబ్బా, సో ప్రాస సినిమాల్లో పనికొస్తారు అయితే. ఓకే, జోక్స్ అపార్ట్. సో ఫ్రెండ్స్, అంతే కదా, ఇన్కమ్స్ మనకి నెట్ ఇన్కమ్స్ ఆఫ్ ఏ కంపెనీ మీద ఆధారపడి ఉంటుంది. కంపెనీ యొక్క ఇన్కమ్స్ మీద ఆధారపడి ఉంటుంది కార్పొరేషన్ ట్యాక్స్. సో ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఒక కంపెనీ పెట్టాం ఫ్రెండ్స్, ఒక 10 lakh crores-తో కంపెనీ పెట్టామండి. ఒక ఇన్వెస్ట్మెంట్ మనందరం కలిపి ఒక కంపెనీ పెట్టాం. ఓకే, సో 10 lakh crores పెట్టి, ఒక ఫర్ ఎగ్జాంపుల్ 10 lakhs పెట్టి ఒక కంపెనీ పెట్టాం అనుకోండి. 10 lakh crores ఎందుకులేండి, కానీ 10 lakh crores ఎందుకులేండి, ఒక 10 lakhs పెట్టి ఒక కంపెనీ పెట్టాం. కంపెనీ పెట్టిన 3 yearsలోనే మనకి ఒక 50,000 lakhs ప్రాఫిట్ వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్, ప్రాఫిట్. అలాగే గ్రేటర్ దాన్ 3 years తర్వాత మనకి ఒక 50,000 ప్రాఫిట్ వచ్చిందండి, lakh ప్రాఫిట్ వచ్చింది. సో ఈ ప్రాఫిట్ మీద మనం ట్యాక్స్ కట్టాలి. దాన్ని క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అంటాం. సిజీ ట్యాక్స్ అంటాం, క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అంటాం. గుర్తుపెట్టుకోండి, క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్. ఈ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ 2 types ఉంటాయి. క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్లో 2 types ఉంటాయి. ఒకటి మనకి లెస్ దాన్ 3 yearsలో వచ్చిన దాని మీద కడితే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్. అలాగే గ్రేటర్ దాన్ 3 years తర్వాత వచ్చిన ప్రాఫిట్ మీద కడితే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్. ఇవన్నీ చెప్తామండి పేడ్ క్లాస్లో. సో ఏం లేదు, సింపుల్గా షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్. మనం కంపెనీ పెట్టాం, ఆ కంపెనీ పెట్టిన 3 సంవత్సరాల లోపటే మనకి ఒక ప్రాఫిట్ వచ్చింది. ఈ ప్రాఫిట్ మీద మనం షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కట్టాలి. అదే మనకి 3 years తర్వాత 36 months తర్వాత లాభం వచ్చింది అనుకోండి, దాన్ని లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కట్టాలి. క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అనేది కామన్, దాన్ని కార్పొరేట్ ట్యాక్స్ అంటాం. ఓకే, ఎస్, గుర్తుపెట్టుకోండి. సో నెట్ ఇన్కమ్స్ ఆఫ్ ఏ కంపెనీల యొక్క నికర ఆదాయాలు బట్టి మనం ట్యాక్స్ కట్టాలి. కార్పొరేట్ ట్యాక్స్ ఇస్ లెవీడ్ మనకి ప్రాఫిట్ ఆన్ ఫర్మ్, ఒక ఆర్గనైజేషన్ యొక్క ప్రాఫిట్ మీద కట్టాలి. విచ్ డిఫరెంట్ రేట్స్ యూజ్డ్ ఫర్ డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ప్రాఫిట్. కార్పొరేట్ ట్యాక్సెస్ ఆర్ ట్యాక్సెస్ అగైన్స్ట్ ప్రాఫిట్స్ ఎర్న్డ్ బై ది బిజినెస్ డ్యూరింగ్ ఏ గివెన్ ట్యాక్సబుల్ పీరియడ్. ఓకే, సింపుల్గా డైరెక్ట్ ట్యాక్స్లోకి వస్తాయి కార్పొరేట్ ట్యాక్స్ అండ్ పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్. సో ముఖ్యంగా మనకి ఈ డైరెక్ట్ ట్యాక్సెస్ అనేవి ప్రోగ్రెసివ్ ట్యాక్స్ అంటాం. ప్రోగ్రెసివ్ ట్యాక్స్ అనేది ఏంటి అంటే కార్పొరేట్ ట్యాక్స్ అవ్వచ్చు, యాజ్ వెల్ యాజ్ మనకి పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ అవ్వచ్చు. ఓకే, ఎస్, డోంట్ వరీ సమత. సో గుడ్ ట్రై. సో మూడ్ ఆఫ్ అవ్వద్దు, అదే చెప్తాను నేను. ఎప్పుడు కూడా నెగిటివ్ తీసుకోవద్దు, స్పిరిట్గా తీసుకొని, సో పాజిటివ్గా తీసుకొని ముందుకు వెళ్ళండి. సో మనకి రాని క్వశ్చన్స్ని నేర్చుకొని పాయింట్స్ వైజ్గా రాసుకోండి. ఓకే, సో ఇప్పుడు ఎవరి దగ్గర మనం తక్కువ కాదు, ఎవరి దగ్గర ఎక్కువ కాదు, జస్ట్ ఫోకస్ ఆన్ ఎగ్జామ్. ఓకే, ఎగ్జామ్ మీద ఫోకస్ చేయండి. ఆ రోజు మీకు 3 గంటలు డిసైడింగ్ ఫ్యాక్టర్. ఆ 3 hours-ని ఎలా పెర్ఫామ్ చేసాం అనేది ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు మనం ఎన్ని రాంగులు చేసినా పర్లేదు, యాక్చువల్గా రాంగులు చేయాలి. రాంగులు చేస్తే మీకు ఆ టైంలో మీరు బౌన్స్ బ్యాక్ అవుతారు కన్ఫామ్గా. ఓకే, సో కంపల్సరీ మీరు మిస్టేక్స్ని మీరు ముందుకు తీసుకెళ్ళండి ఫ్రెండ్స్. సో పాజిటివ్గా తీసుకెళ్ళండి. సో కంపల్సరీ మీరు సాధించగలరు. సో ఈ ఎక్స్పీరియన్స్ అనేది ఇంపార్టెంట్, ప్రతి ఒక్క ఎక్స్పీరియన్స్ అనేది ఇంపార్టెంట్. ఫెయిల్యూర్ కంపల్సరీ ఒక స్టెప్పింగ్ స్టోన్స్ ఆఫ్ సక్సెస్కి ఒక స్టెప్పింగ్ స్టోన్ లాంటిది. కాబట్టి కంపల్సరీ మనం ఫెయిల్యూర్ని ఎదుర్కోవాలి, పాజిటివ్గా ఎదుర్కోవాలి. ఓకే, సో మనకి ఆపర్చునిటీస్ ఉన్నా లేకపోయినా మన ప్రయత్నం మనం కానీ చేస్తే సిన్సియర్గా, అఫ్ కోర్స్ మనం కంపల్సరీ విజయం సాధిస్తాము ఏదో ఒక రోజు. అది ఏ రోజా అనేది మనం వెయిట్ చేసి ఉండాలి. సో ఎవరు కూడా ఒక రోజు స్టార్ అయిపోరు కదా, ఓవర్ నైట్ స్టార్ ఎప్పుడూ అయిపోరు. కంపల్సరీ మనం వెయిట్ చేయాలి. ఆ పేషెన్సీ ఉందా లేదా అనేది మీకు ఎగ్జామ్ టెస్ట్ చేస్తుంది. యాక్చువల్గా ఈ గ్రూప్స్ లాంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి ఉండాల్సింది ఫస్ట్ పేషెన్సీ. ఓకే, కంపల్సరీ పేషెన్సీ అనేది ఉండాలి. ఓకే, ఓపిక పేషెన్సీ ఉంటేనే సో మీకు ఎగ్జామ్కి అర్హులండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మీద మీకు నమ్మకం లేకపోతే రేపు జాబ్ ఇచ్చేవాడికి ఎందుకు ఉండాలి నమ్మకం? అందుకనే సో మీ మీద సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఉంచుకోండి. ఓకే, ఖచ్చితంగా సెల్ఫ్ కాన్ఫిడెన్సే డ్రైవింగ్ ఫోర్స్ ఆఫ్ యువర్ సక్సెస్. ఓకే, ఆ డ్రైవింగ్ ఫోర్స్ని మీరు ఎప్పుడు కూడా వదలొద్దు. ఓకే, ఎంతమంది మీరు డిస్కరేజ్ చేసినా
ఓకే, సో మీ మట్టుకు మీ నమ్మకం, మీ మనసుని అడిగి ముందుకు వెళ్ళండి ఫ్రెండ్స్, ఎక్కడ కూడా గివప్ చేయొద్దు. ఓకే, ఎస్. నెక్స్ట్ వన్. ఎస్, చూడండి, వాట్ ఈజ్ నాబార్డ్స్ ప్రైమరీ రోల్? ఎస్, అనుకుంటున్నానండి, షేర్ చేస్తాను, కొంచెం టైం పడుతుంది, దాన్ని పీడిఎఫ్ కన్వర్ట్ చేసి పెడదాం. ఆల్వేస్ వెల్కమ్. సో మీరు సక్సెస్ అయితే మాకు అంతకన్నా ఇంకేం కావాలండి. సో మీరు రేపు ఉదయం ఎగ్జామ్ హాల్లో కూర్చున్నప్పుడు ఎస్ ఆ రోజు ఈసారి క్వశ్చన్ చెప్పారు, ఎస్ మనకి అంటే చాలామంది ఒక .1లోనే జాబ్ వస్తుంది, మీలో చాలామందికి .1లోనే జాబ్ పోయేటట్టు కూడా ఉంటుంది. సో ఆ 0.1% అనేది పోకుండా ఉండాలంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి. ఓకే, ఎక్స్పీరియన్స్ అనురాధ, ఎస్ ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్ అంతే. సో నా యొక్క ఎక్స్పీరియన్స్ మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా, అది మీకు నచ్చుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, నాబార్డ్స్ ప్రైమరీ రోల్ ఏంటంటే, ఎస్ మనకి స్టేట్ గవర్నమెంట్స్కి ఫర్ షేర్ క్యాపిటల్ కంట్రిబ్యూషన్ అసెస్ చేయడం, అంటే వాటా మూలధన సహకారం కోసం రాష్ట్ర ప్రభుత్వాలకు సహాయం చేయడం, అలాగే టు ప్రొవైడ్ సమ్ టర్మ్ లోన్స్ అంటే ఏంటి ఫ్రెండ్స్? టర్మ్ లోన్స్ అంటే ఒక 2 years 3 years 4 years టర్మ్ పీరియడ్ అనమాట, కొంత టర్మ్ వరకు లోన్స్ ఇస్తాయి. ఓకే, టు యాక్ట్ యాజ్ అ రీఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్. ఆల్ ఆఫ్ ది అబౌవ్ ఇస్ రైట్ ఆన్సర్. ఎందుకు ఇచ్చాను ఈ క్వశ్చన్ అంటే, ముఖ్యంగా నాబార్డ్ అనగానే నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చరల్ అండ్ రూరల్ డెవలప్మెంట్, ఇది ఒక్క ఫార్మర్స్కి డెవలప్మెంట్ కోసమే కాకుండా సో స్టేట్ గవర్నమెంట్స్ కూడా అసిస్ట్ చేస్తుంది నాబార్డ్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ స్టేట్స్. అలాగే రీఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ అంటే చూడండి, ఎస్బీఐ లాంటి బ్యాంక్ దగ్గరికి ఫార్మర్ డైరెక్ట్గా వెళ్ళాడు కదా, అప్పుడు ఎస్బీఐ నుంచి నాబార్డ్ నుంచి ఫార్మర్. ఓకే, అంటే నాబార్డ్ అనేది ఒక రీఫైనాన్స్ ఇన్స్టిట్యూట్స్గా మనకు పనిచేస్తుంది. ఓకే, సో ఇక్కడ నుంచి ఎస్బీఐ లాంటి బ్యాంక్స్ నుంచి నాబార్డ్ రుణం తీసుకొని, నాబార్డ్ ఏం చేస్తుందంటే లాంగ్ టర్మ్ రుణాలు ఇస్తుంది అనమాట ఫార్మర్స్కి ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ హిజ్ ఇన్కమ్స్. ఎస్, నెక్స్ట్ వన్ చూడండి. అలాగే నాబార్డ్ యొక్క రీఫైనాన్స్ ఇస్ అవైలబుల్ టు అని అడుగుతాడు స్టేట్ కోఆపరేటివ్స్ అగ్రికల్చరల్ రూరల్ డెవలప్మెంట్ బ్యాంక్స్, ఎస్కార్ట్స్ అంటాం, ఎస్కార్ట్స్ ఒకటి, అలాగే స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఎస్సీబీస్, రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఆర్ఆర్బీస్. రీజనల్ రూరల్ బ్యాంక్స్ తెలుసు కదా, సో సెంట్రల్ ఇస్ టు స్టేట్ ఇస్ టు స్పాన్సర్డ్. ఓకే, సో స్పాన్సర్డ్, సో 50% సెంట్రల్ బ్యాంక్, 15% స్టేట్ గవర్నమెంట్, 35% స్పాన్సర్డ్ కాంబినేషన్. ఓకే, సో వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ఆర్ఆర్బీ కాన్స్టిట్యూషన్ అంటే సెంట్రల్ ఇస్ టు స్టేట్ ఇస్ టు స్పాన్సర్డ్ బ్యాంక్ పెట్టుకుంటాయి. ఒక ఆర్ఆర్బీని నిర్మించాలంటే సో 50% వాటా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, 15% ఆఫ్ స్టేట్ నుంచి, 35% ఆఫ్ నిధులు స్పాన్సర్డ్ బ్యాంక్ నుంచి పెట్టుకోవాలి. ఓకే, ఎస్. సో అలాగే మనకి అదర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ప్రొవైడెడ్ బై ఆర్బీఐ. నెక్స్ట్ వన్, the government resort to devaluation of its currency in order to promote international goodwill, national income, exports or savings. ఈరోజు క్లాస్ మనకి 11:15 వరకు ఉంటుందండి, 11:15 వరకు ఉంటుంది. ఓకేనా మీ అందరికీ? 11:15 ఎందుకంటే మనకి 10:15కి స్టార్ట్ చేసాం కాబట్టి 11:15 వరకు చెప్పుకుందామా లేదా? ఎస్, ఇంట్రెస్టింగ్గా ఉంటాయి క్వశ్చన్స్, ఇంకో 4 to 5 క్వశ్చన్స్ ఉన్నాయి, అవి కూడా చెప్పేసుకుందాం. లైక్ చేస్తున్నారా సెషన్ లైక్ చేయలేదు, చాలామంది లైక్ చేయలేదు, 42 వ్యూస్ చూస్తున్నారు కానీ 20 likes ఉన్నాయి. టీఎస్ గ్రూప్ 1 కోసం ప్రెజెంట్ ఎకానమీ క్లాస్ తీసుకుంటున్నారా? గ్రూప్ 1 కోసం ఇంకా స్టార్ట్ చేయలేదండి, చేద్దాం. గ్రూప్ 1 కూడా చేయలేదు, షూర్ వి విల్ నోట్ ఇట్. ఓకే, సో చూద్దాం ఇక్కడ ఆన్సర్ ఏంటో. సో చాలామంది సి అంటున్నారు. సో ప్రోత్సహించడానికి ప్రభుత్వం తన కరెన్సీ విలువను తగ్గించడాన్ని ఆశ్రయిస్తుంది. ఇంటర్నేషనల్ గుడ్ విల్, నేషనల్ ఇన్కమ్, ఎక్స్పోర్ట్స్ ఆర్ సేవింగ్స్. సో డీవాల్యుయేషన్ అంటే ఏంటి చెప్పాను మనకి? ఒక $1 = 100 రూపీస్ అని, ఒక $1 = 110 రూపీస్ అని, ఒక $1 = 120 రూపీస్ అని, ఇలాగ కరెన్సీని డీవాల్యూ చేసుకోవడం. అర్థమవుతుందా? డీవాల్యూ అంటే మన కరెన్సీని డాలర్కి దూరంగా జరిపించడం అనమాట.
ఎప్పుడు చేస్తాం ఆడది? ఫర్ ఎగ్జాంపుల్ మనకి డాలర్ రూపీ రిలేషన్ అనేది ఎలా ఉండాలి అంటే ఆర్బీఐ డిసైడ్ చేస్తుంది. కానీ ఒక్కొక్కసారి గవర్నమెంట్స్ తలదూరుస్తాయి అనమాట. గవర్నమెంట్స్ తలదూర్చి కావాలనే తలదూర్చి తన వాల్యూని తగ్గించేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇండియా అనేది యుఎస్ఏకి ఒక ఫార్మాసిటికల్స్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఫార్మాసిటికల్స్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నప్పుడు మనం అధికంగా లాభం పొందడం కోసం, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇండియా యుఎస్ఏకి కొన్ని వస్తువుల్ని పంపిస్తుంది, కొన్ని ఫార్మాసిటికల్ డ్రగ్స్ని పంపిస్తుంది. అప్పుడు యుఎస్ఏ కంపల్సరీ ఆధారపడి ఉందన్నమాట. ఇండియన్ యొక్క ఫార్మాసిటికల్స్ మీద ఆధారపడి ఉంది యుఎస్ఏ కంపల్సరీగా. అప్పుడు అది అడ్వాంటేజ్గా తీసుకొని ఇండియా $1 ఈక్వల్ టు 100 రూపీస్ గాను, $1 ఈక్వల్ టు 120 రూపీస్ గాను తగ్గించేసుకుంటుంది. మన రూపీ యొక్క వాల్యూని తగ్గించేసుకుంటుంది. అప్పుడు ఏమవుతుంది, మనం ఎన్ని డాలర్ల ఆఫ్ ఫార్మాసిటికల్స్ పంపిస్తే వాడు అన్ని 120లు పంపించాలన్నమాట. వాడికి నష్టం కదా అది, యుఎస్ఏ వాడికి నష్టం. అంటే ఎక్స్పోర్ట్స్ లాభం పొందడం కోసం, మన ఇండియన్ ఎక్స్పోర్ట్స్ గెయిన్ అవ్వడం కోసం ఈ డీవాల్యుయేషన్ ఆఫ్ కరెన్సీని చేస్తుంది. అర్థమవుతుందా? సో సింపుల్గా ఇది కరెన్సీ మ్యానిపులేటర్ అంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ చైనా ఉంది ఫ్రెండ్స్. చైనా ఉంది, ఇండియాకి చైనా యుఎస్ఏ ట్రేడ్ వార్ జరిగింది తెలుసు కదా. చైనా యుఎస్ఏ ట్రేడ్ వార్ జరిగింది ఒకప్పుడు. సో ఏం చేసిందంటే చైనా టాయ్స్ పంపించింది యుఎస్ఏకి. యుఎస్ఏ టాయ్స్ మీద ఆధారపడి ఉంది, చైనా మీద కంపల్సరీ ఆధారపడి ఉంది. అప్పుడు యుఎస్ఏ అనేవాడు కంపల్సరీ చైనా టాయ్స్ని కొని తీరాలన్నమాట. అప్పుడు చైనా అనేవాడు ఒక వక్రబుద్ధి చూపించి చైనా ఏం చేసిందంటే $1 ఈక్వల్ టు 100 RMBగా చూపించుకుంది, $1 ఈక్వల్ టు 110 RMBగా చూపించుకుంది, $1 ఈక్వల్ టు అలాగా 150 RMBగా కూడా తన యొక్క RMB వాల్యూని తగ్గించేసుకుంది కంపేర్ టు డాలర్. ఓకే, అప్పుడు ఏమవుతుంది, చైనాకి మంచి లాభం అవుతుంది కదా ఎక్స్పోర్ట్ చేస్తే. డివాల్యుయేషన్ ఆఫ్ కరెన్సీ ఎవరికి లాభం అవుతుందంటే ఎగుమతిదారు, అంటే మనకి ఎక్స్పోర్టింగ్ కంట్రీ లైక్ చైనాకి లాభం అవుతుంది అని చెప్పి డివాల్యూ చేసుకుంటే కొన్ని కంట్రీస్. ఓకే, అర్థమవుతుందా? సో డివాల్యుయేషన్ ఆఫ్ కరెన్సీ చేస్తే ఎవరు నష్టపోతారు, ఎవరు లాభం పొందుతారు అంటే, సో ఎక్స్పోర్టింగ్ కంట్రీ విల్ గెయిన్, ఇంపోర్టింగ్ కంట్రీ విల్ లాస్. అయితే యుఎస్ఏ ఊరుకుంటుందా? యుఎస్ఏ తక్కువ ఏం తిన్నదా? యుఎస్ఏ తక్కువ తినలేదు. సో యుఎస్ఏ రికగ్నైజ్ చేస్తుంది కదా. ఒకప్పుడు నీ కంట్రీ కరెన్సీ $1కి 70 రూపాయలు ఉంటే, 70 RMB ఉంటే, ఇప్పుడు $100 RMB ఎలా అయింది? నువ్వు డీవాల్యూ చేసావు, అది తప్పు, మేము మీ చాయిస్ మీద ఆధారపడి ఉన్నాం కాబట్టి నువ్వు డీవాల్యూ చేసుకుంటున్నావా అని ప్రశ్నిస్తుంది. అప్పుడు WTO అనేది ఉంటుంది కదా, WTO అనేది వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. ఇట్ విల్ లుక్ ఆఫ్టర్ ది ఇష్యూస్ అనమాట. సో అప్పుడు ఒక చైనాకు ఒక మొట్టికాయ పెడుతుంది, గట్టిగా ఒక మొట్టికాయ పెట్టి, చైనా నువ్వు ఇలా చేయకూడదు, చైనా నువ్వు వక్రబుద్ధి చూపించావు, నువ్వు కరెన్సీ మ్యానిపులేటర్వి, నువ్వు ఎక్స్పోర్ట్ చేసినప్పుడు నీ టాయ్స్ కొంటారని చెప్పి నువ్వు డీవాల్యూ చేసుకున్నావు, అది తప్పు, అది మార్కెట్ ఫ్లక్చువేషన్ ద్వారా అయితే ఓకే, కానీ నీకుగా చేసుకోకూడదు ఎప్పుడు అని చెప్పి ఒక మొట్టికాయ పెట్టి క్లాస్ పీక్తుంది అనమాట WTO. సో WTO ఇక్కడ రోల్ ఏంటంటే, సో డిస్ప్యూట్ రెజల్యూటర్ బిట్వీన్ 2 ఇంటర్నేషనల్ కంట్రీస్ ఓవర్ ట్రేడ్. ఓకే, వాణిజ్యపరంగా 2 కంట్రీస్ మధ్య వైవిధ్యాలను దూరం చేస్తుంది. ఎస్, నెక్స్ట్ వన్ అర్థమవుతుందా ఫ్రెండ్స్? డివాల్యుయేషన్ ఆఫ్ కరెన్సీ. ఇంకోటి రీవాల్యుయేషన్ ఆఫ్ కరెన్సీ ఉంటుంది. రీవాల్యుయేషన్ ఆఫ్ కరెన్సీ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ అదే చైనా ఉంది, యుఎస్ఏ కొన్ని మనకి డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ పంపించింది అనుకోండి. యుఎస్ఏ కొన్ని డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ ఐఫోన్ యాపిల్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా అవ్వచ్చు. యుఎస్ఏ చైనాకి ఐఫోన్ యాపిల్స్ పంపించినప్పుడు చైనా ఆధారపడి ఉంటుంది వాటి మీద. సో కంపల్సరీ చైనా ఏం చేస్తుందంటే $1 ఈక్వల్ టు 40 RMBగా, $1 ఈక్వల్ టు 30 RMBగా, $1 ఈక్వల్ టు 20 RMBగా ఇక్కడ అప్రిషియేట్ చేసుకుంటుంది అనమాట. అంటే మనకి రీవాల్యూ చేసుకుంటుంది, అంటే డాలర్కి దగ్గరగా తెచ్చుకుంటుంది అది కరెన్సీ. ఎందుకోసం? ఇంపోర్ట్స్ మీద లాభం పొందడం కోసం. మనకి చైనా లాంటి కంట్రీ ఇంపోర్టింగ్ కంట్రీ బెనిఫిట్ అవ్వడం కోసం మనకి ఏం చేస్తాయి? రీవాల్యూ చేస్తాయి. ఎక్స్పోర్టింగ్ కంట్రీ లాభం పొందడం కోసం డీవాల్యూ చేస్తాయి. అర్థమవుతుందా? సో డీవాల్యూ అంటే ఏంటి, రీవాల్యూ అంటే ఏంటి? డీవాల్యూ ఎప్పుడు చేస్తుంది, డీవాల్యూ ఎప్పుడు చేస్తాయి దేశాలు. అలాగే మన ఇండియా కూడా డీవాల్యూ చేసుకున్నామండి. ఓకే, 1991 టైంలో మన ఇండియా డీవాల్యూ ఆఫ్ కరెన్సీ చేసుకుంది, డీవాల్యుయేషన్ ఆఫ్ కరెన్సీ చేసుకుంది కూడా. ఓకే,
ఎస్ ఇలాంటివి కూడా మనం చెప్పుకోవాలి. ఎస్ నెక్స్ట్ ఒక కేస్ స్టడీ చూద్దాం. ఒక కేస్ స్టడీ కూడా చూద్దాం. ఎస్ వెరీ గుడ్ పార్టిసిపేషన్ అండి అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో వెరీ వెరీ నైస్ టు సీ యూ ఆల్ యాక్చువల్లీ. సో ఈ టైంలో కూడా మనం ప్రాక్టీస్ చేస్తున్నామంటే మీ యొక్క కాంపిటేటివ్ స్పిరిట్కి ఎస్ సెల్యూట్. ఎస్ మీ ఓపికకి సెల్యూట్. సో నాది ఏముంది వాగుతాను అలాగా, కానీ మీరు కూడా మీ ఫోన్లో చూసుకుంటూ ఎస్ ఆన్సర్ చేస్తూ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తున్నారంటే వెరీ వెరీ హ్యాట్స్ ఆఫ్ అండి. సో ఎస్ మీ యొక్క ప్రయత్నం అనేది కంపల్సరీ ఒకరోజు సక్సెస్ అవుతుంది. బట్ వెయిట్ చేయండి, ద గోల్డెన్ డే విల్ కమ్. ఓకే ష్యూర్. ఎస్ రైట్ ఆన్సర్. ఓకే సైడ్ అవ్వాలా? చూడండి, ద వాల్యూ ఆఫ్ ఆల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ బై ఎ నార్మల్ రెసిడెంట్ ఆఫ్ ఎ కంట్రీ అంట. నార్మల్ రెసిడెంట్ ఆఫ్ ఎ కంట్రీ అండ్ దేర్ ప్రాపర్టీ వెదర్ ఆపరేటింగ్ విత్ ఇన్ డొమెస్టిక్ టెరిటరీ ఆఫ్ ఎ కంట్రీ ఆర్ అవుట్ సైడ్ ఇన్ ఎ ఇయర్ ఇస్ టర్మ్డ్ యాజ్. సింపుల్. yes, keep it up that spirit guys. So we will rock sure. మనందరం రాక్ చేద్దాం, మనందరం ఎంజాయ్ చేద్దాం ప్రతిరోజు ఎంసీక్యూస్తో. సో గైస్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చూడండి, వెదర్ ఆపరేటింగ్ విత్ ఇన్ ద డొమెస్టిక్ కంట్రీ ఆఫ్ ఏ కంట్రీ ఆర్ అవుట్ సైడ్ ద కంట్రీ అంటాడు. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంలో ఒక ఇండియన్ కానీ అలాగే బయట దేశంలో ఇండియన్ కానీ, సో వీళ్ళ ఇద్దరు ఇన్కమ్స్ని క్యాలిక్యులేట్ చేసేది ఏంటండి? వీరిద్దరు ఇన్కమ్ని క్యాలిక్యులేట్ చేసేది గ్రాస్ నేషనల్ ఇన్కమ్ అండి, GNI. ఎస్ మనకి ఆన్సర్ మనకి ఏంటి? సో 1 సెకండ్, ఆన్సర్ ఏంటి? బి ఈజ్ రైట్ ఆన్సర్. సో ఫ్రెండ్స్ ఇది క్వశ్చన్ బాగా అర్థం చేసుకోండి. మనం నేషనల్ ఇన్కమ్ అనే టాపిక్ చెప్తాం. ఒకటి జీడిపి, GNP చెప్పుకుంటాం. జీడిపి అంటే ఏంటి? మన దేశ భూభాగంలో మాత్రమే కన్సిడర్ చేసుకోవాలి. అది ఇండియనా ఫారినర్ అని అవసరం. అర్థమవుతుందా? మన భారత భూభాగంలో వాడు ఇండియన్ అవ్వచ్చు, ఫారిన్ అవ్వచ్చు, ఎవడైనా అనవసరం. మన రాష్ట్రాల్లో, మన కేంద్రపాలిత ప్రాంతాల్లో, మన ద్వీపాల్లో ఉత్పత్తి చేస్తే తుది వస్తువు మీద వచ్చే డబ్బు ఉంటుంది కదా. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కియా మోటార్స్ ఉంది అనంతపూర్లో. కియా మోటార్స్ సౌత్ కొరియన్ కంపెనీ. ఓకే అది జీడిపిలోకి వస్తుంది. ఓకే సో వాడు మన దేశంలో ఉత్పత్తి చేస్తున్నాడు, బాగానే ఉంది. అయితే వాడి యొక్క ఇన్కమ్ని కూడా మనం జీడిపిలో క్యాలిక్యులేట్ చేస్తాం. అదే GNP క్యాలిక్యులేట్ చేసాం అనుకోండి, గ్రాస్ నేషనల్ ఇన్కమ్, వాడి ఇన్కమ్ తీసేయాలి మనం. అర్థమవుతుందా? గ్రాస్ నేషనల్ ఇన్కమ్ అంటే సో వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ అవర్ ఓన్లీ ఇండియన్స్ ఇన్కమ్ వేర్ హీ ఈజ్ రిసైడింగ్ ఇన్ ఇండియా ఆర్ వేర్ హీ ఈజ్ అవుట్ సైడ్ ఇండియా. ఓకే భారతదేశంలో నివసిస్తూ సంపాదిస్తున్నాడా, బయట దేశంలో NRIగా సంపాదిస్తున్నాడా అనవసరం. మన భారత భూభాగంలో జన్మించిన వాడై సిటిజన్ ఆఫ్ ఇండియా ఎక్కడున్నా సంపాదించిన డబ్బు గ్రాస్ నేషనల్ ఇన్కమ్లోకి వస్తుంది. ఓకే ఎస్. అయితే మన దేశంలో జీడిపి ఎక్కువ, GNP ఎక్కువ చెప్పండి. సో వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ జీడిపి అండ్ GNP? బీయింగ్ ఏ డెవలపింగ్ కంట్రీ లైక్ ఇండియా, స్థూల జాతీయోత్పత్తి మనకి బీయింగ్ జీడిపి ఆర్ GNP ఏది ఎక్కువ? ఎస్ ఓన్లీ ఇండియన్ టెరిటరీ అయితే జీడిపి. ఓకే అదర్ కంట్రీ యొక్క ఇన్కమ్ తీసుకుంటే మన ఇండియన్ ఇన్కమ్ GNP అంటాం. సో గైస్ ఇవన్నీ ఈజీ, కాన్సన్ట్రేట్ చేయండి, సింపుల్. సో మన దేశంలో జీడిపి ఎక్కువ, GNP ఎక్కువ చెప్పండి. ఎస్ జీడిపి ఎక్కువ అండి, చెప్పాను కదా. బీయింగ్ ఏ డెవలపింగ్ కంట్రీ లైక్ ఇండియా, మన దేశం ఇంకా అభివృద్ధి చెందిన దేశం. అభివృద్ధి చెందిన దేశాలన్నీ కూడా మనం ఫారిన్ కంట్రీ పెట్టుబడుల మీద ఆధారపడతాం. ఫారిన్ కంట్రీ పెట్టుబడులు లైక్ మనకి కియా మోటార్స్ లాంటి వాటి మీద ఆధారపడతాం. అవి తీసేస్తే GNP చాలా నెగ్లిజిబుల్ అయిపోద్ది. GNP అనేది చాలా నెగ్లిజిబుల్ అయిపోద్ది. GDP అనేది వీఆర్ డిపెండెంట్ ఆన్ GDP. ఓకే సో వెరీ వెరీ ఇంపార్టెంట్. GNP అనేది ఎప్పుడు ఎక్కువ ఉంటుందంటే డెవలప్డ్ కంట్రీ లైక్ USAలో. సో USA లాంటి దేశాల్లో, USA లాంటి డెవలప్డ్ కంట్రీస్లో GNP విల్ బి మోర్. అర్థమవుతుందా?
ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ కంట్రీస్, వాళ్ళు ఆల్రెడీ వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్, వాళ్ళు ఆల్రెడీ వెల్ స్కిల్డ్ పర్సన్, వాళ్ళు ఉద్యోగాలు సాధిస్తున్నారు, వాళ్ళు మాత్రమే సంపాదించుకుంటున్నారు. దెర్ ఇస్ నో డిపెండెంట్ ఆన్ అదర్ కంట్రీస్. ఓకే, ఎస్. సో అభివృద్ధి చెందుతున్న దేశం కాబట్టి వీఆర్ స్టిల్ డెవలపింగ్, వీఆర్ స్టిల్ డిపెండెంట్ ఆన్ అదర్ కంట్రీస్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఎస్, నెక్స్ట్ వన్. Which authority recommends the principles governing the grants in aid of the revenues of the state out of the Consolidated Fund of India? సో కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుండి రాష్ట్రాల ఆదాయాలు మంజూరు సహాయాన్ని నియంత్రించే సూత్రాలను ఏ అధికారం సిఫారసు చేస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్సా, పబ్లిక్ అకౌంట్స్ ఆఫ్ కమిషనా, ఆర్ ఫైనాన్స్ కమిషనా, ఇంటర్ స్టేట్ కౌన్సిలా? రైట్. ఓకే, సో ఇక్కడ ఆన్సర్ మనకి సింపుల్గా ఆన్సర్ సి ఫ్రెండ్స్, ఫైనాన్స్ కమిషన్. ఓకే, ఫైనాన్స్ కమిషన్ అండి. ప్రణాళిక సంఘం ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఏం చేస్తుంది? కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుండి రాష్ట్రాల ఆదాయాల మంజూరు సహాయాన్ని, అంటే వెర్టికల్ డిస్ట్రిబ్యూషన్, హారిజాంటల్ డిస్ట్రిబ్యూషన్ రెండు ఉంటాయి, ఇవన్నీ కూడా ప్లానింగ్ కమిషన్స్ డిసైడ్ చేస్తాయి. ఓకే, సో 280 ఆర్టికల్ ప్రకారం, ఆర్టికల్ 280 ప్రకారం ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్డ్ ఆర్టికల్ 280 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా టు డిఫైన్ ద ఫైనాన్షియల్ రిలేషన్ బిట్వీన్ సెంట్రల్ స్టేట్స్. సో ఆర్థికమైన రిలేషన్స్ మనకి బిట్వీన్ ది సెంట్రల్ స్టేట్ తెలిపేది ఎవరు? ఫైనాన్స్ కమిషన్. నెక్స్ట్ వన్. కరెన్సీ డివాల్యుయేషన్ డన్ బై గవర్నమెంట్ లీడ్స్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్? చూద్దాం. ఇందాకలే చెప్పాను ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్. చూద్దాం. కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా 266 ఆఫ్ 1. ఎస్. కంటెంజెన్సీ వచ్చేసరికి 267. పబ్లిక్ అకౌంట్ వచ్చేసరికి 266 ఆఫ్ 2. వెరీ గుడ్, సమత. ఓకే, చూద్దాం. ఎస్, గ్రాంట్ నే 275. కరెన్సీ డివాల్యుయేషన్ డన్ బై గవర్నమెంట్ లీడ్స్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అంటున్నాడు. గవర్నమెంట్ డివాల్యుయేషన్, రీవాల్యుయేషన్ ఇవన్నీ కూడా గవర్నమెంట్సే చేస్తాయండి, గవర్నమెంట్సే చేస్తాయి, మార్కెట్ చేయదు. Increase in domestic prices are no impact on domestic prices are fall in domestic prices are irregularity functions fluctuations in domestic prices are 2 a b ఓకే, బి అంటున్నారు కొంతమంది, ఏ అంటున్నారు. వెరీ గుడ్. సో జనరల్గా డివాల్యుయేషన్ అంటే ఏంటి? $1 ఈక్వల్ టు మనకి 100 రూపీస్గా, $1 ఈక్వల్ టు 110 రూపీగా, $1 ఈక్వల్ టు 120 రూపీగా, ఇది డివాల్యుయేషన్. సో ఇక్కడ మనకి డొమెస్టిక్ ప్రైజెస్ మీద ఇంపాక్ట్ ఉండదు కదా ఫ్రెండ్స్. బి ఇస్ ద రైట్ ఆన్సర్ కదా. ఆన్సర్ ఏ కాదు. ఇంక్రీజ్ ఇన్ అసలు డొమెస్టిక్ ప్రైజెస్ మీద ఎందుకు అవుతుంది? ఇక్కడ మనకి అలా అయినప్పుడు అసలు కంట్రీస్ చేయవు. డొమెస్టిక్ ప్రైజెస్ ఇంక్రీజ్ అయినప్పుడు మన ఇండియా ఫేస్ అవుతుంది మనకి లాస్. ఓకే, సో డొమెస్టిక్ అంటే మనకి దేశీయ ధరలు పెరుగుదల కాదు అక్కడ ఇంపాక్ట్ ఆన్ అదర్ కంట్రీస్. ఓకే, అదర్ కంట్రీస్ ఇక్కడ చూడాలి. అదర్ కంట్రీస్ యొక్క మనకి ప్రైజెస్ ఎక్కువ అవుతాయి. అదర్ కంట్రీస్ కొన్నప్పుడు మనకి వాళ్ళకి నష్టం. ఓకే, సో డొమెస్టిక్ అంటే మన దేశం యొక్క ధరలు ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు. బి ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ అర్థం చేసుకోండి. దేశీయ ధరలపై ప్రభావం ఉండదు. ఎవరి మీద ప్రభావం ఉంటుంది? ఇంటర్నేషనల్ వాణిజ్యంలో. ఓకే, సో వెరీ గుడ్. సో గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్. సో బి ఇస్ ద రైట్ ఆన్సర్. చూడండి, డివాల్యుయేషన్ ఇస్ డెలిబరేట్లీ డౌన్వర్డ్ అడ్జస్ట్మెంట్ టు ది వాల్యూ ఆఫ్ ఎ కంట్రీ కరెన్సీ. డౌన్వర్డ్ అడ్జస్ట్మెంట్ అంట. ఓకే, అంటే మన డాలర్కి దూరంగా వెళ్ళడం, డౌన్ అవ్వడం, డాలర్కి 100, 120, 130, 140, 150 డౌన్వర్డ్స్ అవ్వడం రిలేటెడ్ టు అనదర్ కరెన్సీ గ్రూప్ ఆఫ్ కరెన్సీస్. సిన్స్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు అదర్ కరెన్సీస్తో సంబంధం కానీ ఎటువంటి ప్రైస్ మన ఇంటర్నల్ ఫ్యాక్టర్ కాదు, అది ఇంటర్నల్ ఫ్యాక్టర్ కాదు. ఓకే, ఎస్. So in the internal price remains unchanged, it causes a country's exports to become less expensive and import more expensive. ఆ టైంలో ఇంపోర్ట్ చేసుకుంటామా అంటే నో, ఇంపోర్ట్ చేసుకోం కదా, బట్ ఎక్స్పోర్ట్ చేస్తాం. ఓకే, సో ఇండియా అనేది సో ఎప్పుడైతే డీవాల్యూ చేసుకుందో ఎక్స్పోర్ట్ చేయడానికి రెడీగా ఉంటుంది కానీ ఇంపోర్ట్ చేయడానికి రెడీగా ఉండదు. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ వన్.
విచ్ ఆర్ ది ఫాలోయింగ్ అపెక్స్ బ్యాంక్ ఆఫ్ ఇండస్ట్రియల్ లోన్స్? లాస్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, ఇది లాస్ట్ క్వశ్చన్ ఈ రోజుకి. సో దీంతో సమాప్తం. చూద్దాం. సో వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, మనకి అచీవ్మెంట్ ఉంది, 8 lakhs దగ్గరలో ఉన్నాం. సో మీ అందరి సహకారం అనేది ఇంపార్టెంట్. సో మీ అందరి సహకారంతో సో దీన్ని సాధిద్దాం ఫ్రెండ్స్. సో మన యొక్క ఫ్యామిలీ అంతా కూడా 8 lakhs ఫ్యామిలీ అవుతున్నారండి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ సబ్స్క్రైబర్స్కి, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ లైక్స్ కూడా చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాదు, మనకి యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. కింద లింక్ ఉంటుంది. ఓకే, లింక్ కింద ఉంటుంది. సో ప్రవీణ్ అనే పేరు మీద లింక్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఎస్, IDBI ఇస్ ద రైట్ ఆన్సర్, నో డౌట్ హియర్, IDBI. ఓకే, సో IDBI బ్యాంక్ లిమిటెడ్ అనేది ఇండియన్ ఫైనాన్షియల్ సర్వీస్ కంపెనీ హెడ్ క్వార్టర్ సెక్టర్ ఫ్రెండ్స్, ముంబై, ఇండియా. RBI categorized IDBI as a other public sector bank. It was established in 1964 by an act of parliament. Okay, so alage the Industrial Development Bank of India established on 1st July 1964 friends under the act of parliament as a wholly owned subsidiary of RBI. So RBI అనుసంధానంలో ఉంటుంది ఇది. ఓకే, RBI అనుసంధానంలో ఉంటుంది. అలాగే on 16th February 1976 the ownership of IDBI transferred to Government of India. యాక్చువల్గా RBI అనుసంధానంలో మనకి 4 సంస్థలు ఉన్నాయి. ఇప్పుడు ప్రెసెంట్ అయితే RBI అనుసంధానంలో 4 సంస్థలు ఉన్నాయి. DICGC, IFTAS, రెబిట్, అలాగే BRB NMPL. వీటి గురించి మనం రేపు చెప్పుకుందాం. ఓకే, సో మనకి టైం సరిపోదు కాబట్టి మనం రేపు చెప్పుకుందాం. ఎస్, అలాగే మనకి సో ఇది 1976 తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పూర్తిగా తన వంశం చేసుకుంది అనమాట. ఓకే, సో అంటే నేషనలైజ్ చేసుకుంది IDBI బ్యాంక్ని, ICICI బ్యాంక్, IDBI బ్యాంక్, ఇవన్నీ కూడా. ఓకే, ఎస్. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్స్, తెలుసు కదా, APPSC కొత్త సిలబస్ ప్రకారం మనం ఒక కొత్త బ్యాచ్ అయితే స్టార్ట్ చేసాం. ఇందులో మీకు పాలిటీ, జాగ్రఫీ, హిస్టరీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్, సొసైటీ, కరెంట్ అఫైర్స్, మ్యాథ్స్, రీజనింగ్, సైన్స్ అండ్ టెక్, ఎన్విరాన్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్, వాట్ నాట్ అండి. సో 1600 రూపాయలకి మీకు జనరల్గా ఇది 2000 రూపీస్. Y265 కోడ్ యూజ్ చేయండి, మీకు సింపుల్గా ఇది 1651 రూపీస్కి వచ్చేస్తుంది. కింద లింక్ ఉంటుంది చూడండి, APPSC Group 2 బ్యాచ్ అనే లింక్ ఉంటుంది. క్లిక్ చేసి కూపన్ కోడ్ యూజ్ చేయడం మర్చిపోద్దు, Y265 టు గెట్ మోర్ డిస్కౌంట్. అలాగే ఇంకోటి మీకు చాలా మందికి తెలియట్లేదు, EMRS కొత్త బ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. సో ఇది మనకి హోల్ ప్యాక్ October 10th నుంచి స్టార్ట్ అవుతుంది. ఇందులో మీకు 120+ లైవ్ అవర్స్, 100+ లైవ్ ప్రొడక్టివ్ అవర్స్, అలాగే మన టెస్ట్ సిరీస్, ఈబుక్స్, అలాగే PDFs కూడా అందిస్తున్నాం. ఓకే, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీకు పోక్సోకి సంబంధించిన పూర్తి కిట్ ఇది కూడా Y265 కోడ్ ద్వారా ఇది యూజ్ చేసుకోవచ్చు. ఎస్, షూర్ అండి, థ్యాంక్ యూ జలజ, మిసాల్ రాజు. సో మీరందరూ కూడా ప్రావీణ్యులు చెందుతారు. సో నేను కూడా ఒకప్పుడు జీరోయే, బట్ లేటర్ ఆన్ కొంచెం మీ మీద కొంచెం నాలెడ్జ్ సంపాదించి మీకు చెప్పగలుగుతున్నాను అంతే. ఓకే, సో మాకు మీకు తేడా ఏంటంటే ఎక్స్పీరియన్స్, అంతే, ఇంకేం లేదు, ఎక్స్పీరియన్స్ తేడా. సో కంపల్సరీ మీరు కూడా సో స్టార్ట్ చేయండి ప్రిపరేషన్, కంటిన్యూగా మీరు కూడా మంచి విజేతలుగా నిలుస్తారు. ఓకే, సో గైస్, అలాగే మీకు ఈ బుక్స్ మీద, టెస్ట్ సిరీస్ మీద ఎటువంటి బుక్స్ అయినా Y265S అనే కోడ్ని యూజ్ చేయండి. ఓకే, అలాగే మీకు ఎటువంటి ప్రొడక్ట్ అయినా మీరు Y265 అనే కోడ్ యూజ్ చేయండి మర్చిపోకుండా. అలాగే మీకు SSC GDకి సంబంధించిన బ్యాచ్ కూడా మనం స్టార్ట్ చేస్తున్నాం. సో October 26 నుంచి, అలాగే ఏపీ గ్రామ వార్డు సచివాలయం బ్యాచ్ October 20th నుంచి, ఇలాగ మనకి పూర్తిగా ఫుల్ ఫ్లెడ్జ్డ్ బ్యాచెస్ అయితే మనకి రెడీగా ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు ఒకే ఒక ప్యాక్ తీసుకోండి. సో అది ఏం ప్యాక్ అంటే, అలాగే EMRS బుక్ కూడా మనకు అందుబాటులో ఉంది. డైరెక్ట్ మీకు బుక్ అనమాట ఇంటికి వచ్చేస్తుంది, చదువుకోవచ్చు చక్కగా. ఓకే, మీ ఇంటికి డైరెక్ట్గా వచ్చేస్తుంది. అలాగే TSPSC Group 2 బ్యాచ్ కావచ్చు, అలాగే మీకు APSI సింగం బ్యాచ్ కావచ్చు. సో థ్యాంక్ యూ అనురాధ, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీకు ఈ AP అండ్ TS మెగా ప్యాకేజ్ తీసుకుంటే అడ్వాంటేజ్ ఏంటంటే, సో 1 year వ్యాలిడిటీతో మీరు ఇవన్నీ కూడా పొందొచ్చు ఫ్రెండ్స్ ఫ్రీగా. సో SSC అవ్వచ్చు, సచివాలయం అవ్వచ్చు, బ్యాంకింగ్ అవ్వచ్చు, EMRS అవ్వచ్చు, APPSC, TSPSC, ఎటువంటి ప్రొడక్ట్ లాంచ్ చేసినా అవన్నీ ఫ్రీ. సో APPSC, TSPSC, SSC, బ్యాంకింగ్, రైల్వే, EMRS, సచివాలయం, పోలీస్ కానిస్టేబుల్, వాట్ నాట్ అండి. అది ఈబుక్, టెస్ట్ సిరీస్ అవ్వచ్చు, ఈబుక్స్ అవ్వచ్చు, బుక్స్ అవ్వచ్చు, ఏదైనా మీకు ఫ్రీ. ఒక్కసారి ఈ మెగా ప్యాకేజ్ తీసుకుంటే సరిపోతుంది. 1 year వరకు మీకు గవర్నమెంట్ ప్రిపరేషన్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. థ్యాంక్ యూ టు యూ టూ కూడా, మిసాల్ రాజు, థ్యాంక్ యూ టు యూ టూ. సో మీరు కూడా ఓపిక్గా వింటున్నారు, థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేస్తున్నారా అందరూ కూడా?
మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను, సబ్స్క్రైబ్ టు ద ఛానల్. ఎందుకంటే మీకు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒక టైప్ ఆఫ్ రెగ్యులర్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. అలాగే మనం కూడా 8 lakhs ఫ్యామిలీకి దగ్గరగా ఉన్నాం ఫ్రెండ్స్, 8 lakhs ఫ్యామిలీకి దగ్గరగా ఉన్నాం. సో అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద వీడియో. అలాగే షేర్ చేయండి, కింద సబ్స్క్రిప్షన్ లింక్ ఉంటుంది, అలాగే కింద డౌన్లోడ్ లింక్ ఉంటుంది, డౌన్లోడ్ ది యాప్. ఓకే, ఫర్ రెగ్యులర్ అప్డేట్స్, అలాగే క్విజెస్ కానీ మీరు ప్రతిదీ కూడా ఈ యాప్ ద్వారా మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. మెటీరియల్స్ ఇవన్నీ కూడా అడ్డా పీడియా కూడా మీరు రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ మీరు పీడిఎఫ్స్ రూపంలో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, సబ్స్క్రైబ్ టు ది ఛానల్. థ్యాంక్ యూ. గుడ్ నైట్ గైస్, గుడ్ నైట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్. థ్యాంక్ యూ. మళ్ళీ మనం రేపు 11 AM కలుద్దాం. అంటిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే. గుడ్ నైట్. బాయ్.